హార్టికల్చర్ అంటే ఉద్యానవన పంటలు. ఉద్యానవన పంటలండి. ఈ ఉద్యానవన పంటల్లో మనకి ఈ వ్యాధులనేవి ఏ విధంగా సోకుతాయి అనేది ఏ యూనిట్‌లో చదువుకుంటామండి? యూనిట్ 5లో చదువుకోవడం అనేది జరుగుతుంది. అది అందులో ఫస్ట్ క్వెషన్ చూడండి. డిస్కస్ ఇన్ డీటెయిల్ అకౌంట్ ఆఫ్ లిటిల్ లీట్ ఆఫ్ లిటిల్ లీఫ్ ఆఫ్ బ్రింజల్ అండి. బ్రింజల్ అంటే మీకు తెలుసు. ఏంటండి? బ్రింజల్ అంటే ఏంటి? వంకాయ. వంకాయ మొక్కల్లో లిటిల్ లీఫ్ చిన్నాకు తెగుళ్ళు అంటారండి. చిన్నాకు తెగుళ్ళు ఏ విధంగా సోకుతుంది? చిన్నాకు తెగులు అనేది ఏ విధంగా వస్తుంది అనేది చూసుకుందాం. లిటిల్ లీఫ్ ఆఫ్ బ్రింజల్ ఆర్ ఎగ్ ప్లాంట్. బ్రింజల్ ఆర్ ఎగ్ ప్లాంట్ అంటారండి దీన్ని. వంకాయ. దీని యొక్క శాస్త్రీయనామం సొలానం మొలాంజినా. దీని యొక్క శాస్త్రీయనామం సైంటిఫిక్ నేమ్ ఏంటంటే సొలానం మొలాంజినా. ఇది బిలాంగ్స్ టు ఫ్యామిలీ సొలనేసి అండి. సొలనేసి కుటుంబానికి చెందిన మొక్క. సొలనేసి కుటుంబానికి చెందినటువంటి మొక్క అండి. ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ సీరియస్ డిసీజ్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో సోకినటువంటి వ్యాధుల్లో ఈ వ్యాధి అనేది మోస్ట్ సీరియస్ డిసీజెస్ అండి. అండ్ కాజ్ హెవీ ఎకనామికల్ లాస్ అన్నమాట. ఆర్థిక పరమైనటువంటి నష్టాన్ని కూడా చేకూరుస్తుందండి. ఆర్థిక పరమైనటువంటి నష్టాన్ని మోర్ దెన్ 90% 90% వరకు కూడా ఇన్ ఇండియాలో చూసుకున్నట్లయితే ఆర్థిక పరమైనటువంటి నష్టం అనేది కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఇట్ వాజ్ ఫస్ట్ రిపోర్టెడ్ ఫ్రమ్ కోయంబత్తూర్ అండి బై థామస్ అండ్ కృష్ణస్వామి. కోయంబత్తూర్ అనేది ఎక్కడ వస్తుందండి? తమిళనాడు అండి. కోయంబత్తూర్ బై థామస్ అండ్ కృష్ణస్వామి. ఈ యుద్ధ శాస్త్రవేత్తలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశారంటే రిపోర్ట్ చేయడం అనేది జరిగిందండి మొదటిసారిగా. 1939 డ్యూరింగ్ గ్రాఫ్ట్ ట్రాన్స్మిషన్. గ్రాఫ్ట్ ట్రాన్స్మిషన్ అంటే అంటుకట్టు విధానం అనమాట. అంటుకట్టు పద్ధతులండి. ఎప్పుడండి? 1939వ సంవత్సరం అంటుకట్టి సమయంలోన దీన్ని రిపోర్ట్ చేయడం అనేది జరిగిందండి. యాజ్ వెల్ ప్యాథోజన్ అండి. వర్మ ఎట్ ఆల్ ఇండికేటెడ్ MLO. MLO means mycoplasma like organism. mycoplasma like organism. స్పెరికల్ టు ఓవాయిడ్ అండి. వాటి యొక్క ఆకారం స్పెరికల్ టు ఓవాయిడ్ అంటే సర్పిలాకారం నుంచి గోళాకారం స్ట్రక్చర్ని కలిగి ఉండి ప్రెజెంట్ ఇన్ సివ్ ట్యూబ్స్ అంటే ఏంటి? పోషక నాళాలను కలిగి ఉంటాయి. సివ్ ట్యూబ్స్ ఆఫ్ ది ఫ్లోయం సెల్స్ ఆఫ్ డిసీజ్డ్ ప్లాంట్స్ అండి. విచ్ ల్యాకింగ్ సెల్ వాల్. వాటికి ఏముండదండి? సెల్ వాల్ అనేది ఉండదండి. ఆప్షన్. ది డిసీజ్ ఈజ్ ద సో టు బి కాజ్డ్ బై మైకోప్లాస్మా. మైకోప్లాస్మా వలన కలుగుతుంది. దాన్ని ఏమంటారంటే PPLO అంటారండి. PPLO అంటే ఫ్లోరోనిమేనియా లైక్ ఆర్గానిజం అండి. మైకోప్లాస్మాని ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ లివింగ్ ఆర్గానిజం అండి. స్మాలెస్ట్ లివింగ్ ఆర్గానిజం అతి చిన్నదైనటువంటి సూక్ష్మ జీవి లేదా సజీవగా చెప్పుకోవచ్చునండి. PPLO ఫ్లోరోనిమేనియా లైక్ ఆర్గానిజం అంటారండి. లేటర్ ఇన్ 1967 Japanese scientist discovered disease is caused by a plant pathogenic
మొలిక్యూట్ అండి. మొలిక్యూట్ అనే ప్యాంట్ ప్యాథోజెనిక్ని జపానీస్ దేశానికి చెందినటువంటి సైంటిస్టు డిస్కవర్ చేయడం అనేది జరిగిందండి. ఓకేనండి. ఫైటోప్లాస్మా అండ్ ఎర్లయర్ నౌన్ యాజ్ మైకోప్లాస్మా. దీన్ని ఏమంటారంటే ఫైటోప్లాస్మానే మైకోప్లాస్మా లైక్ ఆర్గానిజమ్స్ ఎంఎల్ఓ అంటారండి. మైకోప్లాస్మా లైక్ ఆర్గానిజం లేదా పీపీఎల్ఓ అని కూడా అంటారు, ఫ్లూరోనిమేనియా లైక్ ఆర్గానిజమ్స్. ఓకేనండి. చిన్నాకు వ్యాధిని కలుగు చేస్తుంది. ఎక్కడండి? మన బ్రింజల్ లేదా వంకాయ మొక్కలలో. సొలనేసి కుటుంబానికి చెందినటువంటి సొలనం మొలంజన అనే మొక్కలో ఈ రకమైనటువంటి వ్యాధి అనేది సోకుతుందని చెప్పుకోవచ్చునండి. మోడ్ ఆఫ్ స్ప్రెడ్ అండ్ సర్వైవల్. అది ఏ విధంగా, ఏ విధానం ద్వారా స్ప్రెడ్ అవుతుంది, అది ఏ విధానం ద్వారా నివసిస్తుంది. దిస్ డిసీజ్ ట్రాన్స్మిటెడ్ బై లీఫ్ హోపర్స్. లీఫ్ హోపర్స్ అండి, ఆకు పురుగుల ద్వారా. ఇస్మోనస్ ఫైసిటిస్, ఇస్మోనస్ ఫైసిటిస్ అనే ఒక లీఫ్ హోపర్ ద్వారా అండ్ అమ్రస్కా బిగ్యుట్యులా, అమ్రస్కా బిగ్యుట్యులా అనే ఒక బిగుట్టుల అండ్ గ్రాఫ్టింగ్ మెథడ్స్ ద్వారా. గ్రాఫ్టింగ్ అంటే అంటుకట్టు పద్ధతి సమయంలోన ఈ యొక్క లీఫ్ ఓపర్స్ అయినటువంటి ఇస్మోనస్ ఫైసిటిస్, అమరస్కా బిగుట్యులా ద్వారా, ఇది బిగుట్యులా అనే దీని ద్వారా గ్రాఫ్టింగ్ సమయంలో అది ట్రాన్స్మిటెడ్ అవ్వడం అనేది జరుగుతుంది. వైరస్ స్ప్రెడ్స్ త్రూ వీడ్ హోస్ట్ అండి, కలుపు అతిథేయుల ద్వారా. బిట్టర్ గ్రౌండ్ అండి, బిట్టర్ గార్డ్ అంటే ఏంటి? చేదు కాకరకాయ. గ్రౌండ్ గార్డ్ అంగాకరకాయ. వాటర్ మెలోన్, మెంతి ప్లాంట్స్, సన్ హెంప్ జనుము మొక్కలు, క్యారెట్, గుడ్ హోస్ట్ ఆఫ్ ది వెక్టర్స్ అండి. ఇవన్నీ కూడా అనమాట. గ్రౌండ్ నట్ కానీ, గ్రౌండ్ గార్డ్ కానీ, వాటర్ మెలోన్ కానీ, బిట్టర్ గార్డ్ కానీ, ఇవన్నీ కూడా ఆ యొక్క వెక్టర్స్కి మంచి అతిథేయ కణాలుగా లేదా అతిథేయ భాగాలుగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అంటే వాటి యొక్క లక్షణాలు అనేది ఏ విధంగా ఉంటాయి? లిటిల్ లీఫ్ డిసీజెస్ అండి, సిమ్టమ్స్. వాటి యొక్క సిమ్టమ్స్ అనేవి వెరీ షార్ట్ లీవ్స్ బై ఎఫెక్టెడ్ ప్లాంట్స్. వాటి యొక్క మొక్కల యొక్క భాగాల్లోకి చాలా వేగంగా వాటి యొక్క లక్షణాలు అనేవి స్ప్రెడ్ అయ్యే అవకాశం అనేది ఉంది. వేగంగా ఉత్పత్తి అవుతాయి, వేగంగా ప్రొడ్యూస్ అవుతాయండి. ద నేమ్ లిటిల్ లీఫ్ ఇండికేట్స్ సిమ్టమ్స్ ఆఫ్ ది డిసీజ్ include shortening of the petioles and production of leaves which are much smaller in size. Petioles are so short that leaves into glued to stem అన్నమాట. లిటిల్ లీఫ్ ఇండికేషన్, లిటిల్ లీఫ్ యొక్క డిసీజ్ని ఏ విధంగా ఇండికేట్ చేయొచ్చు అంటే వాటి యొక్క సిమ్టమ్స్ని షార్ట్నెస్ ఆఫ్ పిటియోల్స్ అండి. పిటియోల్స్ అంటే పత్ర వృంత భాగాలని వాటి యొక్క పరిమాణం తగ్గిపోతుంది. ప్రొడక్షన్ ఆఫ్ లీవ్, పత్రాల యొక్క ఉత్పత్తి తగ్గిపోతుంది. చాలా చిన్నవిగా ఏర్పడతాయి పత్రాలు, ఒకవేళ ఏర్పడినా చిన్నవిగా ఏర్పడతాయి, చిన్న సైజులో. ఆ పిటియోల్స్ అనేవి షార్ట్ దట్ లీవ్స్ సీమ్స్ టు, వాటి యొక్క కాండంపై కూడా వాటి యొక్క భాగాలు అనేవి చాలా చిన్నవిగా ఏర్పడి క్రమేపీ వాటి యొక్క అభివృద్ధి కూడా తగ్గిపోతుంది అనమాట. అవి ఆ రకమైన లక్షణాలు కనిపిస్తాయి లీవ్స్ పైన, పిటియోల్స్ పైన. డిసీజ్డ్ ప్లాంట్స్ సో ఎక్స్ట్రీమ్ రిడక్షన్ ఇన్ సైజ్ అండి.
వాటి యొక్క సైజ్ అనేది గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది లేదా తరిగిపోతుందండి. ఆఫ్ దేర్ లీవ్స్, వాటి యొక్క పత్రాల యొక్క సైజ్ అనేది చాలా 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 పెద్దవిగా ఉన్న సైజ్ తగ్గిపోద్ది. అంటే వేటి యొక్క పత్రాలు అండి, మన బ్రింజల్ యొక్క లీవ్స్ అనేవి గ్రాడ్యువల్గా తగ్గిపోతాయి. అండ్ నోట్స్ అండ్ ఇంటర్ నోట్స్, వాటి యొక్క కనుపు మధ్యమాలు కూడా ఏమవుతాయండి ఈ చిన్నాకు తెగులు వల్ల, ఈ గివింగ్ ఏ బుషీ అపియరెన్సీ టు హోల్ ప్లాంట్ అనమాట. అవి సాధారణంగా ఏమవుతాయి అంటే నోట్స్ అండ్ ఇంటర్ నోట్స్ కూడా చాలా పరిమాణంలో చాలా పొట్టిగా ఏర్పడుతుంది, దగ్గరగా ఏర్పడతాయని చెప్పుకుంటున్నాము. ఎలింగ్ ఆఫ్ లీవ్స్ టు అక్కర్ అనమాట. వాటి యొక్క పత్రాలు అనేవి పసుపు రంగులోకి మారిపోతాయి. ఏ విధంగా ఉన్నవి పత్రాలు గ్రీన్ కలర్లో ఉన్నవి పసుపు రంగులోకి మారిపోవడం అనేది జరుగుతుంది. ఫ్లవర్ పార్ట్స్ ఆర్ డిఫార్మ్డ్ లీడింగ్ ద ప్లాంట్స్ టు ద స్టెరైల్ అనమాట. ఫ్లవర్ పార్ట్స్ అనేవి, ఆ పుష్ప భాగాలు అనేవి డిఫార్మ్ అయిపోతాయి, మరి ఫార్మేషన్ కావు. అలా అవడం వల్ల ప్లాంట్స్ అనేవి ఏమైపోతాయంటే స్టెరైల్ అయిపోతాయి అన్నమాట. స్టెరైల్ అనే ఫలవంతంగా ఉండవు. ఇన్ఫెక్టెడ్ ప్లాంట్స్ డు నాట్ బేర్ ఎనీ ఫ్రూట్స్. ఆ వ్యాధి సిన్నాకు వ్యాధి సోకినటువంటి మొక్కలు అనేవి ఏ రకమైనటువంటి ఫ్రూట్స్ను కూడా ఫార్మేషన్ చేయవని. హౌఎవర్ అయినప్పటికీ ఇఫ్ ఎనీ ఫ్రూట్ ఈజ్ ఫార్మ్, ఒకవేళ ఏర్పడినప్పటికీ కూడా అవి ఏ విధంగా ఉంటుంది, హార్డ్గా ఉంటాయి అన్నమాట. అండ్ ఫెయిల్స్ అనమాట. ఓకేనండి. అలాగే ఫెయిల్స్ టు మెచ్యూర్, చాలా చిన్నవిగా ఉండి హార్డ్గా ఉండి ఏ రకంగా ఏర్పడి మెచ్యూర్ కావాలి పెద్దగా అనమాట. ఇన్ కేస్ ఆఫ్ లేట్ సీజన్ ఇన్ఫెక్షన్ ఫ్రూట్స్ మే రిమైన్ స్మాల్, బికమ్ హార్డ్ అండ్ అన్ఫిట్ ఫర్ కన్జప్షన్ ఆర్ మార్కెటింగ్. ఒకవేళ అలా ఏర్పడినటువంటి పుష్పాలు లేదా ఫలాలు ఉన్నప్పటికీ కూడా అవి కన్జప్షన్ అండి, అమ్మడానికి కానీ మార్కెటింగ్ చేయడానికి కానీ అవి పనికిరావు, ఉపయోగించడానికి పనికిరావండి. ఆ రకమైనటువంటి ప్రోడక్ట్ వచ్చినప్పటికి కూడా ఉపయోగం ఉండదు, వినియోగించరు, వినియోగంలో ఉండదు అనమాట. ఓకేనండి. అది కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్, వాటిని ఏ విధంగా నివారించవచ్చు, వాటిని ఏ విధంగా నిర్వహించవచ్చు. నివారణ, నిర్వహణ. కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్. రెగ్యులేషన్ ఆఫ్ ఆల్ సొలనేసి క్రాప్స్, అన్ని సొలనేసి కుటుంబానికి చెందిన మొక్కలన్నీ కూడా. వీడ్ హోస్ అనమాట. వీడ్ హోస్ అండ్ ఇన్ఫెక్టెడ్ ప్లాంట్స్ విల్ మినిమైజ్ ద సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్. వాటి యొక్క లక్షణాలని, ఆ యొక్క చిన్నాకు తెగులు యొక్క లక్షణాలని మనము మినిమైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. వాటి యొక్క పరిమాణాన్ని తగ్గించడానికి అవకాశం అనేది ఉంటుంది. వాటి యొక్క ఉత్పత్తిని తగ్గించడానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట. యూజ్ ఆఫ్ బ్యారియర్స్ ఆఫ్ ట్రాప్ క్రాప్స్ అండ్ ఎర్లీ రిమూవల్ అండ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ ప్లాంట్స్ ఇస్ ఆల్సో రికమెండెడ్. అప్పుడు ఏం చేస్తామంటే బ్యారియర్స్ ఉన్నాయి కదండి, ఆ మొక్కల యొక్క భాగాలు లేదా ట్రాప్ క్రాప్స్, వాటి యొక్క పంటల యొక్క ఆ భాగాలను కానీ ఎర్లీగా రిమూవ్ చేయాలన్నమాట. త్వరగానే ఏం చేయాలంటే వాటిని తొలగించాలి, వాటిని డిస్ట్రక్షన్ చేయాలి, వాటిని నాశనం చేసి కంప్లీట్గా వాటిని తొలగించడం అనేది చేయాలండి. ఇన్ఫెక్టెడ్ ప్లాంట్ పార్ట్స్ని, ఏవైతే మొక్కల యొక్క వ్యాధి సోకినటువంటి మొక్కల యొక్క భాగాలను పూర్తిగా తగలబెట్టేయాలండి. ఏం చేయాలండి, తగలబెట్టాలని చెప్పేసి వాటిని రికమెండెడ్ అండి. వాటికి ఆ రకంగా మనము చేయాలని ఒక సలహాలు ఇవ్వాలండి. ద సోయింగ్ టైమ్ కెన్ బి అడ్జస్టెడ్ టు అవాయిడ్ ద మెయిన్ ఫ్లైట్స్ ఆఫ్ ది బీట్ లీఫ్ హోపర్స్ అనమాట. ఎక్కువగా మన ఈ లీఫ్ హోపర్స్ ఉంటాయి కదండి, ఈ చిన్నాకు తెగులు కలిగి చేసినటువంటి పురుగులు అనేవి ఉంటాయి కదండి, వాటిని ఏం చేయాలంటే అట్ ది టైమ్ ఆఫ్ ది వాటిని రిమూవ్ చేయవలసినటువంటి అవసరం అనేది ఉంది. ఆ విధంగా రిమూవ్ చేసినట్లయితే మనము వాటిని కంట్రోల్ చేయడానికి అవకాశం అనేది ఉంటుందండి. ఆ వ్యాధుల్ని కంట్రోల్ చేసి క్యాపబిలిటీ అనేది ఉంటుందని చెప్పు. ఒకవేళ ఇంకా వాటితో పాటుగా స్ప్రేయింగ్ కొన్ని కెమికల్స్ అండి. అలాగా కొన్ని కెమికల్స్ని స్ప్రే చేయడం వలన ఆ యొక్క డిసీజెస్ కలుగు చేసినటువంటి ప్యాథోజన్స్ని, ఆ లీఫ్ హోపర్స్ని మనం కంట్రోల్ చేయడానికి అవకాశం అనేది ఉంటుందండి. మనం సాధారణంగా చూసుకుంటే అనేక మంది రైతులు
మనం క్రాప్ కల్టివేషన్ చేస్తున్నప్పుడు క్రాప్ యొక్క డిఫరెంట్ స్టేజ్లో గ్రోయింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు స్ప్రేయింగ్ చేస్తారు. ఎందుకు? హెర్బిసైడ్స్ కానీ వీడిసైడ్స్ కానీ ఇట్లాంటి అన్నిటిని కూడాను మన యూజ్ఫుల్ ప్లాంట్స్తో పాటుగా యూజ్ఫుల్ కానటువంటి ప్లాంట్స్ అనేవి గ్రో అవుతాయి కాబట్టి వాటి రిమూవ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుందండి. అది సాధారణంగా చూసుకున్నట్లయితే స్ప్రేయింగ్ కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ టెట్రాసైక్లిన్ ఉపయోగించే టెట్రాసైక్లిన్ ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ది యాంటీబయాటిక్ అండి. దీన్ని మన తెలుగు రాష్ట్రానికి చెందినటువంటి ఎల్లాప్రగడ సుబ్బారావు అనే ఒక శాస్త్రవేత్త కొనుక్కోవడం అనేది జరిగిందండి. ఎల్లాప్రగడ సుబ్బారావు అనే శాస్త్రవేత్త దీన్ని కొనుక్కున్నారు. ఓకేనండి. ఫాదర్ ఆఫ్ యాంటీబయాటిక్స్ని ఈయన అంటారు. ఈయన ఏపీ ఆంధ్రప్రదేశానికి సంబంధించి ఎల్లాప్రగడ సుబ్బారావుని ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ యాంటీబయాటిక్స్. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఉన్నారు, ఫాదర్ ఆఫ్ యాంటీబయాటిక్స్. ఆయన కూడా వన్ డ్రగ్ అండి. పెన్సిలిన్ ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ ద పెనిసిలియం నొటేటమ్ అనే స్పీసీస్. పెనిసిలియం నొటేటమ్ అనే స్పీసెస్ నుంచి పెనిసిలిన్ అనే డ్రగ్ని ఐసోలేట్ చేయడం అనేది జరిగింది. ఇది ఒక మంచి యాంటీబయాటిక్ ఉపయోగపడుతుంది, సూక్ష్మ జీవనాశిక ఔషధం. దాంట్లో ఇది కూడా టెట్రాసైక్లిన్ కూడా ఒక సూక్ష్మ జీవనాశికంగా ఉపయోగిస్తుంది. దాన్ని ఉపయోగించి కూడా ఒక రకంగా డిసీజెస్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగం. క్లోరోమోఫెనకాల్ యాంటీబయాటిక్స్ టు రెడ్యూస్ ద ఇన్సిడెన్సీ. వాటిని ఉపయోగించి కూడాను మనము ఆ యొక్క వ్యాధుల్ని కంట్రోల్ చేయడానికి లేదా నివారించడానికి అవకాశం అనేది ఉంటుంది. యూజ్ ఆఫ్ వెరైటీస్ లైక్ అరకసీల్, అషా, బనారస్, జైంట్, మంజీరి, ఘాటా, పోసా, పర్పుల్ క్లస్టర్ ఆర్ moderately resistant, while black beauty, brinjal, round and sorti are tolerant. అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి కొన్ని మోడిఫైడ్ అన్నమాట, ఆర్ మోడరేట్ రెసిస్టెంట్ సీడ్స్ అండి. ఇవర్ వెరైటీస్ అండి, మోడరేట్లీ రెసిస్టెంట్ వెరైటీస్ ఇవన్నీ కూడా ఉన్నాం. ఇప్పుడు మనం చెప్పినటువంటి ప్యూసా పర్పుల్ కానీ, అదేవిధంగా మంజీరా ఘాట్ కానీ, అదేవిధంగా బనారస్ జైంట్ కానీ, ఇవన్నీ కూడా యూజ్ ఆఫ్ మోడరేటెడ్ వెరైటీస్. ఈ వెరైటీస్ను ఉపయోగించి ఇవి కొన్ని క్రాప్ వెరైటీస్ అండి. ఈ క్రాప్ వెరైటీస్ను ఉపయోగించి మనం ఎక్కువ మోతాదులో హార్వెస్టింగ్ని తీసుకొచ్చి ఐ హీలింగ్ ప్రోడక్ట్ని మనం పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకేనండి. ఇది సాధారణంగా చూసుకున్నట్లు. ఎందుకు ఏ రకమైనటువంటి టాలరెన్సీ వచ్చినట్లు అంటే విపత్కర పరిస్థితుల్లో వచ్చినప్పటికీ ఆ విపత్కర పరిస్థితులను తట్టుకుని పెరిగే క్యాపబిలిటీ అనేది దీనిలో ఉంటుందని చెప్పుకోవచ్చునండి. విపత్కర పరిస్థితులు అంటే ఏ రకమైనటువంటి అన్ఫేవరబుల్ కండిషన్స్ అనమాట. అన్ఫేవరబుల్ కండిషన్స్ ఫార్మేషన్ అయినప్పుడు కూడా వాటిని రెసిస్టెన్స్ చూపించి తట్టుకునే క్యాపబిలిటీ, టాలరెన్స్ చూపించే క్యాపబిలిటీ అనేది క్రాప్ వెరైటీస్కి ఉంది. ఎందులోని క్రాప్ వెరైటీస్ అంటే ఇవి బ్రెంజల్లోనంట. బ్రెంజల్ ఏ కుటుంబానికి చెందింది? సొలనేసి ఫ్యామిలీకి చెందింది అని చెప్పుకోవచ్చునండి. బ్రెంజల్ అనేది సొలనేసి. బ్రెంజల్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటండి? సొలానం మొలాంజినా. ఇవన్నీ కూడా ఉన్న సాధారణంగా మనకి క్రాప్ వెరైటీస్గా చెప్పుకోవచ్చు. బ్రెంజల్ క్రాప్ వెరైటీస్ అండి. ఎక్స్ప్లెయిన్ ఇటియాలజీ సిమ్టమ్స్, ఎపిడమాలజీ సిమ్టమ్స్, mode of spread and management, strategies of yellow veiny mosaic diseases, వాక్రా లేడీస్ ఫింగర్, బిండి. సాధారణంగా మన బిండి అంటే బెండకాయ అండి, లేడీ ఫింగర్ అంటారు దాన్ని. వాక్రా అని కూడా అంటారు దాన్ని. వాక్రా బెండ లేదా బెండి లేదా వాక్రా అని కూడా అంటారు. ఇది మారిందా? ఓకే. ఇటాలజీ అంటే కారణశాస్త్రం అండి. కారణశాస్త్రం. మోడ్ ఆఫ్ స్ప్రెడ్, అవి ఏ విధంగా స్ప్రెడ్ అవుతుంది, ఏ మెథడ్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది,
వాటి యొక్క నిర్వహణ ఏ విధంగా నిర్వహణ స్ట్రాటజీస్, నిర్వహణ, మేనేజ్‌మెంట్. దేని యొక్క మేనేజ్‌మెంట్ అండి? యెల్లో వినీ మొజాయిక్ డిసీజెస్ అన్నమాట. యెల్లో వినీ మొజాయిక్ డిసీజ్ అంటే మనకు సాధారణంగా ఒక లీఫ్‌లో చూసుకున్నట్లయితే, ఇది లీఫ్ అనుకోండి. ఒక లీఫ్‌లో చూసుకున్నట్లయితే ప్రధానంగా ఎన్ని పార్ట్స్ ఉంటాయండి? ఇది ఒక పార్ట్ ఉంటదండి. వీటిని ఏమంటారంటే వెనీస్ అంటారండి. వెనీస్. వీటిని ఏమంటారంటే వెనీస్ అంటారండి వీటిని. వెనీస్. ఫర్ ఎగ్జాంపుల్ లీఫ్ అనేది ఇదంతా కూడా లీఫ్ అండి. లీఫ్‌లో వెనీస్ అనేవి ఉంటాయి. వెనీస్ అంటే ఏంటి? దీస్ ఆర్ ది వాస్కులర్ టిష్యూస్ అండి. ఏ టిష్యూస్ అండి? వాస్కులర్ టిష్యూస్. నాళికా పుంజ కణాలనమాట. సాధారణంగా జైలం, ఫ్లోయం అనేవి ఉంటాయి. వాస్కులర్ టిష్యూస్ అంటే ఏంటి? జైలం అనేది ఉంటుంది. అదే విధంగా ఫ్లోయం అనేది ఉంటుందండి. ఈ జైలం అనేది ఏం చేస్తుందంటే మొక్కలలో నీటిని, ఖనిజ లవణాలు రవాణా చేస్తుంది. ఫ్లోయం అనేది మొక్కలలో పోషక పదార్థాలను రవాణా చేస్తుంది. ద వాటర్ అండ్ మినరల్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ఫ్రమ్ జైలం అండి. ట్రాన్స్ఫార్మ్డ్ త్రూ జైలం. ద ఫుడ్ మెటీరియల్ ట్రాన్స్ఫార్మ్డ్ త్రూ ఫ్లోయం అండి. ఓకేనండి. ఈ జైలం, ఫ్లోయం అనేది వాస్కులర్ టిష్యూస్ ఆర్ వాస్కులర్ బండిల్స్ అండి. ఈ వాస్కులర్ టిష్యూస్ లేదా వాస్కులర్ బండిల్స్ అనేవి లీఫ్ పార్ట్‌కి వచ్చేసరికి ఏం చేస్తుందంటే వెనీస్‌గా కన్వర్ట్ అవుతాయండి. వెనీస్ ఎందుకు కన్వర్ట్ అవుతాయి? లీఫ్‌లో ఉన్నటువంటి ప్రతి పార్ట్‌కి కూడా అవి ట్రాన్స్‌ఫర్ చేయడానికి లేదా అందించడానికి తోడ్పడుతుంది. సాధారణంగా మనకి లీఫ్ అనేది ఉందనుకోండి. లీఫ్‌కి వాటరే సప్లై కావాలి. CO2 సప్లై కావాలి. వాటర్, CO2 సప్లై అయినట్లయితే అందులో ఫోటోసింథసిస్ జరిగి ఫుడ్ మెటీరియల్ అనేవి ప్రిపేర్ అవుతాయి. ఇలా ప్రిపేర్ అయిన ఫుడ్ మెటీరియల్ అనేవి ఈ యొక్క వెజల్స్ ద్వారా ఫ్లోయం ద్వారా ఏం చేస్తుందండి రిమైనింగ్ పార్ట్స్‌కి సప్లై కావడం అనేది జరుగుతుందనమాట. ఆ యొక్క లీవ్స్ అనమాట. లీవ్స్‌లో వెనీస్ బెండ మొక్కలలో బెండ మొక్కల్లో చూసుకున్నట్లయితే వెనీ మొజాయిక్ డిసీజెస్ అనేది అంటే ఏమీ లేదు. బెండకాయ లీఫ్ అంతా కూడా గ్రీన్ కలర్‌లో ఉంటదండి. లీఫ్ అంతా కూడా గ్రీన్ కలర్‌లో ఉంటది. The leaf, total leaf appeared in green colored, but the veins can appeared in yellow color అండి. పత్ర దళమంతా కూడా గ్రీన్ కలర్‌లో ఉన్నప్పటికీ వాటిలో ఉన్నటువంటి ఈనెలనేవి, ఈనెల వేపనం అనేది ఏ విధంగా ఉంటుంది? యెల్లో కలర్‌లో కనిపిస్తుంది. దానికి కారణం ఏంటి? అందులో ఒక రకమైనటువంటి వ్యాధి ఉంది. లేడీ ఫింగర్ అండి. బెండి అంటారండి. బెండి లేదా ఓక్రా అంటారు. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటంటే అబుల్మాస్కస్ ఇస్కులా అంటామండి. బెండ మొక్కల యొక్క సైంటిఫిక్ నేమ్ లేదా శాస్త్రీయ నామం ఏంటంటే అబుల్మాస్కస్ ఇస్కులా అంటారండి. అబుల్మాస్కస్ ఇస్కులా అంటాం. ఓకేనండి. ఇది బెండ మొక్కల యొక్క సైంటిఫిక్ నేమ్. లేడీ ఫింగర్ యొక్క సైంటిఫిక్ నేమ్. ఓక్కర్ ఈజ్ ప్రిడామినెంట్లీ ఏ క్రాప్ ఆఫ్ ది ట్రోపిక్స్ అండ్ సబ్ ట్రోపిక్స్ అండి. సాధారణంగా ఈ బెండ మొక్కలు లేదా బెండ పంట మొక్కలని ట్రోపిక్స్ అండ్ సబ్ ట్రోపిక్స్ అండి. ఉష్ణ మండల, ఉప ఉష్ణ మండల ప్రాంతాల్లో ఎక్కువగా పెరుగుతాయండి. ట్రోపిక్స్ అండ్ సబ్ ట్రోపిక్స్ ఉష్ణ మండల, ఉపోష్ణ మండల ప్రాంతాల్లో ఎక్కువగా పెరుగుతాయి. ద మేజర్ బెండి ఆర్ ఓక్రా కల్టివేటింగ్ స్టేట్స్ ఎక్కువగా ఈ బెండ పంటను, ఈ బెండి క్రాప్స్‌ని ఎక్కడ ఎక్కువగా కల్టివేట్ చేస్తారంటే యూపీ, ఉత్తరప్రదేశ్‌లో గాని, బీహార్‌లో గాని, వెస్ట్ బెంగాల్‌లో గాని, ఒడిస్సాలో గాని, అస్సాంలో గాని, ఆంధ్రప్రదేశ్‌లో గాని అండ్ కర్ణాటక ఈ రాష్ట్రాలలో ఎక్కువగా బెండకాయలను పండిస్తారు. ద క్రాప్ ఈజ్ కల్టివేటెడ్ ఫర్ ఇట్స్ యంగ్ టెండర్ ఫ్రూట్స్ అండ్ ఇట్ ఈజ్ ఏ గుడ్ సోర్స్ ఆఫ్ విటమిన్ ఏ అండ్ బి, ప్రోటీన్స్ అండ్ మినరల్స్. ఎక్కువగా దీన్ని ఎందుకు పండిస్తారంటే ఈ బెండకాయ మొక్కలను కల్టివేట్ చేసి బెండ మొక్కలను మనం తినడం వలన ఏం జరుగుతుందంటే విటమిన్ ఏ అనేది లభ్యమవుతుంది. విటమిన్ బి అనేది లభ్యమవుతుంది. ప్రోటీన్స్ అనేవి మనకు అందుతాయి.
అనేక రకాల మినరల్స్ అనేవి అందుతాయి. అనేక రకాల మినరల్స్ ముందుగా ఏంటంటే అయోడిన్ అండి. అయోడిన్ అనండి. అయోడిన్ మనకు లభ్యం కావడం వల్ల గాయిటర్ వ్యాధి అనేది రాదండి. గాయిటర్. గాయిటర్ వ్యాధి అనేది మనకు రాదు. గాయిటర్ వ్యాధి అంటే ఏంటి? మనకు సాధారణంగా మనకి పారాథైరాయిడ్ అండ్ థైరాయిడ్ హార్మోన్స్ అనేవి ఉంటాయండి. ఈ హార్మోన్‌లో అయోడిన్ లోపం అనేది తగ్గిందనుకోండి. మనం ఒకవేళ ద డెఫిషియన్సీ ఆఫ్ ది అయోడిన్ అండి. అయోడిన్ శాతం అనేది తగ్గిందనుకోండి. తగ్గినట్లయితే మనకి గాయిటర్ వ్యాధి వస్తుందండి. అంటే ఆ భాగాలనేవి స్వెల్లింగ్ వచ్చేస్తాయి. ఏమొస్తాయండి? స్వెల్లింగ్ రావడం అనేది జరుగుతుందండి. నెక్స్ట్ యెల్లోవిని మొజాయిక్ డిసీజెస్ ఈస్ ద మేజర్ లిమిటేషన్ ఆఫ్ ది ప్రొడక్షన్ ఆఫ్ వాకర్ అన్నమాట. సాధారణంగా ఈ యెల్లోయిన్ మొజాయిక్ డిసీజ్ అనేది మేజర్ లిమిటేషన్స్‌ని కలిగి ఉంటుందండి. ఎక్కడండి? బెండకాయ మొక్కల్లో. దిస్ డిసీజ్ వాస్ ఫస్ట్ ఫౌండ్ ఇన్ దీన్ని ఎక్కువగా ఎప్పుడు అంటే ఐడెంటిఫై చేశారు 1924 అండి. 1924లో ఐడెంటిఫై చేశారు. ఎక్కడ? బొంబాయిలో ఐడెంటిఫై చేశారు. బొంబాయి, ఇండియా. బొంబాయి అండి. అండ్ అదే విధంగా శ్రీలంకలో కూడా ఐడెంటిఫై చేశారు. ఇండియాలో అయితే బొంబాయిలో ఐడెంటిఫై చేశారండి. అదే విధంగా శ్రీలంకలో కూడా ఐడెంటిఫై చేశారండి. ఓకేనండి. ఏ వ్యాధినండి? యెల్లోవిని మొజాయిక్ డిసీజెస్ వాస్ ఫస్ట్ ఐడెంటిఫైడ్ ఆర్ ఫౌండ్ ఆర్ ఐడెంటిఫైడ్ ఇన్ బొంబై ఆఫ్ ఇండియా అండ్ శ్రీలంక. ఓకేనండి. ఇది ఏ విధంగా ట్రాన్స్మిటెడ్ అవుద్ది? ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది? ట్రాన్స్మిటెడ్ అవుద్దంటే వైట్ ఫ్లై. దేని ద్వారా అండి? వైట్ ఫ్లై ద్వారా ట్రాన్స్మిటెడ్ అవ్వడం అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చునండి. నెక్స్ట్ యెల్లోవిని మొజాయిక్ ఇటికాలజీ కారణాంక శాస్త్రం ఏంటంటే దీనికి సంబంధించి బెండి యెల్లోస్విని మొజాయిక్ వైరస్ ఆర్ బెండి వెని క్లియరింగ్ వైరస్ ఇట్ బిలాంగ్స్ టు టైము వైరస్ గ్రూప్ అండి. దేనికి చెందిందండి? టైము వైరస్ గ్రూప్‌కి చెందినది. బెండో యెల్లో వీన్ మొజాయిక్ వైరస్ అండ్ బెండి వెని క్లియరింగ్ వైరస్ రెండండి ఇక్కడ. వెని మొజాయిక్ వైరస్, వెని క్లియరింగ్ వైరస్ అండి. ఈ 2 కూడా దేనికి చెందినవంటే బిలాంగ్స్ టు టైమో వైరస్ గ్రూప్స్. టైమో వైరస్ గ్రూప్‌కి చెందినవండి. 2 కూడాను టైమో వైరస్ గ్రూప్‌కి చెందినవి. దీని యొక్క సింప్టమ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి? వీటి యొక్క లక్షణాలు అనేవి ఏ విధంగా ఉంటుంది? క్లియరింగ్ ఆఫ్ స్మాల్ వెనీస్. దానివల్ల ఏం చేస్తుందంటే చిన్న చిన్న ఈనులనేవి ఏర్పడతాయండి. గ్రీన్ కలర్ అలాంగ్ ద వాటి యొక్క గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ అలాంగ్ ద వెనీ ఈజ్ bleached and turns yellowing of the entire network of veins in the leaf blade is the characteristic symptoms అన్నమాట. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్‌గా ఇది ఒక వెనీ అనుకుంటే ఇది మిడ్ రిబ్ అండి ఇది. మిడ్ రిబ్ నుంచి లాటరల్ రిబ్స్ అని ఫార్మేషన్ అవుతాయండి. మిడ్ రిబ్ నుంచి లాటరల్ రిబ్స్ ఫార్మేషన్. లాటరల్ రిబ్స్ నుంచి వెనిలెట్స్ అనే ఫార్మేషన్ అవుతాయండి. ఓకేనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిడ్ రిబ్ ఫార్మేషన్ అవుతుంది. మిడ్ రిబ్ నుంచి లాటరల్ రిబ్స్ అనే ఫార్మేషన్ అవుతాయి. లాటరల్ రిబ్స్ నుంచి వెనిలెట్స్ అనే ఫార్మేషన్ అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిడ్ రిబ్ పైన దాని యొక్క సింప్టమ్స్ అనేవి అపియర్ అయ్యాయి అనుకోండి. మిడ్ రిబ్ నుంచి ఎక్కడ స్ప్రెడ్ అవుతాయి? లాటరల్ రిబ్స్ స్ప్రెడ్ అవుతాయి. లాటరల్ రిబ్స్ నుంచి ఎక్కడ స్ప్రెడ్ అవుతాయి? వెనిలెట్స్ స్ప్రెడ్ అవుతాయి. స్ప్రెడ్ అవుతుందని ఏ విధంగా కనిపిస్తుంది? ఆ వెనిలెట్ స్పాట్స్ లేదా మిడ్ రిబ్స్ గాని, లాటరల్ రిబ్స్ గాని గ్రీన్ కలర్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉంటాయి. ఇనీషియల్లీ కెన్ అపియర్ ఇన్ గ్రీన్ కలర్డ్ అండి. ఆ గ్రీన్ కలర్ నుంచి ఏ కలర్‌కి అది కన్వర్ట్ అవుతుంది? గ్రీన్ కలర్ టు యెల్లో. ఆ యెల్లో కలర్‌కి ఎప్పుడైతే కన్వర్ట్ అయిందో అప్పుడు ఆ రకమైనటువంటి పార్ట్ అనేది ఆల్రెడీ ఎఫెక్టెడ్ అండి. ఆల్రెడీ దానికి ఏమైంది? ఎఫెక్ట్ అయింది అని చెప్పుకోవచ్చునన్నమాట. ఈ విధంగా మనకి ఉంటుంది. లీఫ్ బ్లేడ్ అన్నది చూడనమాట. లీఫ్ బ్లేడ్ అంటే ఇదంతా కలిపి అన్నమాట. లీఫ్ బ్లేడ్ అంతా కూడా ఎలా ఉంటది? గ్రీన్ కలర్‌లో ఉంటది. కానీ వెనిలెట్స్ మాత్రం ఏ కలర్‌లో ఉంటాయి? ఈ వెనిలెట్స్ మాత్రం వెనీస్ గాని, మిడ్ వెనీస్ గాని, లాటరల్ వెనీస్ అనేవి యెల్లో కలర్‌లో అపియర్ అయ్యి ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇన్ సివియర్ ఇన్ఫెక్షన్ దట్ యంగర్ లీవ్స్ టర్న్ యెల్లో.
బికమ్ రిడ్యూస్డ్ ఇన్ సైజ్ అండ్ ద ప్లాంట్ ఈజ్ హైలీ స్టంటెడ్ అండి. ఎప్పుడైతే ఇది ఎఫెక్ట్ అయిందో ఆ లీవ్స్ అనేవి ఎల్లో కలర్‌లోకి కన్వర్ట్ అయిపోతాయి. వాటి యొక్క సైజ్ అనేది తగ్గిపోతుంది. అదేవిధంగా హైలీ చూసుకున్నట్లయితే స్టంటెడ్‌గా దగ్గరగా ఏర్పడిపోతుంది. స్టంటెడ్ అయిపోతుంది. ద వినీస్ ఆఫ్ ది లీవ్స్ విల్ బి క్లియర్డ్ బై ద వైరస్ అన్నమాట. దేని ద్వారా అండి ఇది ఆ లీవ్స్ అనేవి దేని ద్వారా అన్నమాట? వైరస్ ద్వారా క్లియర్‌గా అది అయిపోతాయండి. అండ్ ఇంటర్నల్ ఏరియా బికమ్స్ కంప్లీట్‌లీ యెల్లో ఆర్ వైట్ అండి. అది యొక్క లోపల భాగాలనేవి అంతర్గత భాగాలు కూడాను యెల్లో కలర్‌లో గాని, వైట్ కలర్‌లోకి వచ్చేస్తాయి. ఇన్ ఎ ఫీల్డ్ మోస్ట్ ఆఫ్ ది ప్లాంట్స్ మే బి డిసీజ్డ్ అండ్ ద ఇన్ఫెక్షన్ మే స్టార్ట్ అట్ ఎనీ స్టేజ్ ఆఫ్ ప్లాంట్ గ్రోత్ అన్నమాట. మొక్కల పెరుగుదల దశకు మొక్కల పెరుగుదల దశలో అనేక దశలు వస్తాయి. మొక్క విత్తనం వేసినప్పటి నుంచి జెర్మినేషన్ జరిగి, గ్రోయింగ్ జరిగి, లీవ్స్ ఫార్మేషను, రూట్ ఫార్మేషను, స్టెమ్ ఫార్మేషను, బడ్ ఫార్మేషను, బ్రాంచెస్ ఫార్మేషను, ఫ్లవర్ ఫార్మేషను, ఇన్‌ఫ్లోరెసెన్స్ ఫార్మేషన్ జరుగుతాయి. అనేక స్టేజెస్ అనేవి ఉంటాయి. ఈ అనేక స్టేజెస్ అనేవి ఉన్నటప్పుడు ఈ అనేక స్టేజ్‌లో ఏ స్టేజ్‌లో అయినా సరే ఆ మొక్కలకు ఆ రకమైన వ్యాధి సోకే అవకాశం అనేది ఉంటుంది. మొక్కలకు ఆ వ్యాధి సోకే అవకాశం అనేది ఉంటుందనేసి చెప్పుకోవచ్చు. అందుకే అన్నాడు ఎనీ స్టేజ్ ఆఫ్ ప్లాంట్ గ్రోత్. మొక్కలు పెరుగుతున్నప్పుడు ఏ దశలోనైనా సరే వ్యాధి సోకే అవకాశం అనేది ఉంటుంది. ఇన్ఫెక్షన్ రిస్ట్రిక్ట్స్ ఫ్లవరింగ్ అండ్ ఫ్రూట్స్ ఇఫ్ ఫార్మ్డ్ మే బి స్మాలర్ అండ్ హార్డెడ్ అని. ఒకవేళ ఒక ఇన్ఫెక్షన్ అయిన తర్వాత అంటే వ్యాధి సోకిన తర్వాత కూడా ఒకవేళ పత్రాలు ఏర్పడినా సరా, ఫ్లవరింగ్ ఫార్మేషన్ జరిగినా సరా, ఫ్రూట్ ఫార్మేషన్ జరిగినా సరా, ఓకేనండి. ఒకవేళ జరిగినా అవి ఏ విధంగా ఉంటాయి? స్మాలర్‌గా చిన్నవిగా ఉంటాయి. హార్డ్‌గా ఉంటాయన్నమాట. గట్టిగా ఉంటాయని చెప్పుకో. ద ఎఫెక్టెడ్ ప్లాంట్స్ ప్రొడ్యూస్ ఫ్రూట్స్ విత్ యెల్లో ఫ్రూట్స్ ఫార్మేషన్ అవుతాయి. ఏ విధంగా ఉంటాయి? విత్ యెల్లో, వైట్ కలర్ అండ్ దే ఆర్ నాట్ ఫిట్ ఫర్ మార్కెటింగ్. ఒకవేళ ఏర్పడినప్పటికీ అవి యెల్లో కలర్‌లోకి వస్తాయి. చూడడానికి మంచిగా కనిపిస్తాయి. కానీ అవి ఏం చేస్తామంటే నాట్ ఫిట్ ఫర్ మార్కెటింగ్ అవి అమ్మడానికి గాని, వ్యాపారం చేసుకోవడానికి గాని అవి పనికిరావు. ఏవి పనికిరావండి? ఆ బెండకాయలు. ఏవి పనికిరావండి? బెండకాయలనేవి పనికిరావనేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఎపిడమియాలజీ. డిసీజ్ ఇన్సిడెన్సీ ఈజ్ హైర్ వెన్ టెంపరేచర్ రిమైన్స్ హై అండ్ హ్యూమిడిటీ ఈజ్ లెస్ అండి. ఒకవేళ వ్యాధి సోకినటువంటి జరిగినట్లయితే టెంపరేచర్ అనేది ఏ విధంగా ఉండాలండి? ఎక్కువగా ఉండాలి. రిమైన్స్ హై అండ్ హ్యూమిడిటీ ఈజ్ లెస్. వాటి యొక్క హ్యూమిడిటీ లేదా టెంపరేచర్ అనేది చాలా తక్కువగా ఉండాలి. విచ్ ఫేవర్స్ వైట్ ఫ్లై మల్టిప్లికేషన్. ఆ విధంగా ఉండడం వల్ల ఈ వైట్ ఫ్లై అనే ఈగలనేవి ఎక్కువగా అభివృద్ధి చెందడం లేదా విభజన చెందడానికి అవకాశం అనేది ఉంటుందనేసి చేసుకోవచ్చు. అదేవిధంగా కంటిన్యూయస్ క్రాపింగ్ ప్రొవైడ్స్ ద ఇనాక్యులమ్ త్రూఅవుట్ ద ఇయర్ అనమాట. ఒక కంటిన్యూస్‌గా ఈ క్రాప్‌ను పండించడానికి అవకాశం ఉంటుంది. ప్రవేశపెట్టడానికి అవకాశం ఉంటుంది. త్రూఅవుట్ ద ఇయర్. గుదర ఆ విధంగా మనం ఎక్కువగా వాటిని కంటిన్యూగా పంట పండించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది కూడాను చెప్పుకోవచ్చు. ఆ రకమైనటువంటి ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేసినట్లయితే. మోడ్ ఆఫ్ స్ప్రెడ్ అండ్ సర్వైవల్. ఏ విధంగా ఆ వ్యాధి అనేది స్ప్రెడ్ అవుతుంది. ఏ విధంగా ఆ వ్యాధిని మనం సర్వైవ్ చేయవచ్చు అనేది చూసుకున్నట్లయితే ద వైరస్ పార్టికల్స్ 16-18 నానోమీటర్స్ ఇన్ డయామీటర్ అన్నమాట. ఆ యొక్క వైరస్‌లనేవి ఈ రకమైనటువంటి వెడల్పులో ఉంటాయండి. ద వైరస్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ బై వైట్ ఫ్లైస్ అని. యొక్క వైరస్‌లనేవి అంటే ఏ వైరస్‌లో మనకి బెండ మొక్కలలో వెనీ క్లియరింగ్ లేదా వెనీ మొజాయిక్ డిజీజెస్‌ని కలుగు చేసే వైరస్‌లనేవి వైట్ ఫ్లైస్ ద్వారా లేదా లీఫ్ ఓపర్స్ అండి. లీఫ్ ఓపర్స్ ద్వారా ట్రాన్స్మిటెడ్ అవుతాయి. ద వైరస్ ఇన్ఫెక్ట్ సమ్ వీడ్స్ ఆల్సో. అవి ఏ విధంగా ఇన్ఫెక్ట్ అవుతాయి? సమ్ వీడ్స్ కలుపు నాసికాలు లేదా కలుపు మొక్కల ద్వారా. క్రోటాన్ మనకి క్రోటాన్ ఉన్నాయి కదండీ! క్రోటాన్ ప్లాంట్స్ అనేవి ఉన్నాయి లేదా? క్రోటాన్ గాని, ఈ క్రోటాన్స్ ప్లాంట్స్ వల్ల గాని, అదేవిధంగా వెజిటేరియన్ స్పీసెస్ వల్ల గాని, వీటన్నిటి వల్ల క్రోటాన్ ప్లాంట్స్ అనేవి ఉన్నాయి కదా! అలంకరణ కోసం పెంచుతాం కొన్ని మొక్కలు. అదేవిధంగా గాలివాన కొన్ని మొక్కలు మన విత్తనాలు వేయకపోయినా సరే కొన్ని పెరుగుతాయి. వాటి ద్వారా కూడా ఇవి స్ప్రెడ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. నాట్ బై సీడ్స్ బోర్న్ ఆర్ పోలెన్.
సీడ్స్ అనేవి బోర్న్ అవ్వవు. పోలన్ అనేది బోర్న్ అవ్వవు. వార్మ్, హ్యూమిడిటీ, వెదర్ ఫేవర్ ఇన్సెక్ట్ పాపులేషన్ అన్నమాట. ఈ యొక్క ఇన్సెక్ట్స్ యొక్క పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అవ్వడం అనేది జరుగుతుందండి. దాన్ని ఏ విధంగా నెక్స్ట్ కంట్రోల్ చేయాలి? దాన్ని ఏ విధంగా నిర్వహించాలి, నియంత్రించాలి అనేది చూడండి. ఫస్ట్ రిమూవల్ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ ప్లాంట్స్ అండ్ డిస్ట్రాయర్స్. ఎక్కడైతే ఏ మొక్కల భాగాలైతే వ్యాధి సోకి ఉన్నాయో, వ్యాధిని కలిగి ఉన్నాయో, ఆ మొక్క భాగాలు ముందుగా ఏం చేయాలండి? తొలగించాలి. రిమూవ్ చేయాలండి. ఫర్ సోయింగ్ డ్యూరింగ్ ద సమ్మర్ సీజన్ వెన్ ద వైట్ ఫ్లై యాక్టివిటీ ఈజ్ హై, ద సస్పెక్టబుల్ వెరైటీస్ షుడ్ బి అవాయిడెడ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక విత్తనాలు, బెండ విత్తనాల్ని సమ్మర్ సీజన్లో మనం వేసామనుకోండి, అలాంటప్పుడు ఆ వైట్ ఫ్లైస్ యొక్క యాక్టివిటీ అనేది ఎక్కువగా ఉంటుందండి. అందువల్ల దాన్ని సస్పెక్టబుల్ చేయాలన్నమాట. దాన్ని తప్పించాలి. షుడ్ బి అవాయిడ్ చేయాలన్నమాట. సస్పెక్టబుల్ చేయడం వల్ల వాటిని తొలగించడం లేదా వాటిని నివారించడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా ఎరాడికేషన్ ఆఫ్ వీడ్ హోస్ట్ అనమాట. కంప్లీట్‌గా ఎరాడికేషన్ తొలగించాలి. ఏటిని తొలగించాలి? కలుపు నాశకాలు లేదా గుల్మ నాశకాలను తొలగించే క్యాపబిలిటీ అనేది ఉండాలి. ఆ విధంగా మనము వాటిని సర్వైవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా హైలీ రెసిస్టెన్సీ కలిగినటువంటి వెరైటీస్‌ని యూజ్ చేయాలండి. హైలీ రెసిస్టెన్స్ ఎక్కువగా వ్యాధి నిరోధక స్వభావం కలిగినటువంటి, ఎక్కువగా వ్యాధి నిరోధక స్వభావం కలిగినటువంటి మొక్కలను మనము ఉపయోగించినట్లయితే ఈ వెనీ క్లియరింగ్ డిసీజెస్ని కానీ, వెనీ క్లియరింగ్ మొజాయిక్ డిసీజెస్ని కానీ కంట్రోల్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. అందులో యూజ్ హైలీ రెసిస్టెంట్ వెరైటీస్ ఉన్నాయి కదా! దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ లైక్ పార్బానీ క్రాంతి, పార్బానీ క్రాంతి, పార్బానీ క్రాంతి వెరైటీస్, అరక హబైక్ రకం ఒకటి, అరక యాంటిమికా యాంటిమికా రకం ఒకటి, వర్ష ఉపహార రకం ఒకటి, పంజాబ్ 7, హైబ్రిడ్ 6 ఈ క్రాప్ వెరైటీస్‌ని ఉపయోగించి వాటి యొక్క రెసిస్టెన్స్‌ని కంట్రోల్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. సాయిల్ అప్లికేషన్స్ ఆఫ్ కార్బోఫోరాన్. ఈ కార్బోఫోరాన్‌ని మనం సాయిల్‌లో కలిపినట్లయితే ఆటోమేటిక్‌గా ఎప్పుడు కలుపుతామనమాట. ఫర్ ఎగ్జాంపుల్ విత్తనాలు చల్లుతాం కదండీ! విత్తనాలు చల్లేటప్పుడు విత్తనాలతో పాటుగా దీన్ని కూడా, ఈ కెమికల్‌ని కూడా మనము యాడ్ చేసినట్లయితే ఆ యొక్క సీడ్స్ అనేవి కొంత రెసిస్టెన్స్ స్వభావాన్ని కలిగి ఉంటాయి. కొంత వ్యాధి నిరోధక స్వభావాన్ని కలిగి ఉంటాయని చెప్పుకోవచ్చునండి. ఆ సీడ్స్ అనేవి కొంత వ్యాధి నిరోధక స్వభావాన్ని కలిగి ఉండి వేగంగా జర్మినేట్ అయ్యే అవకాశం అనేది ఉంటుందండి. త్వరగా జర్మినేట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. త్వరగా జర్మినేట్ అయ్యే అవకాశం అనేది ఉంటుందండి. అదేవిధంగా స్ప్రేయింగ్ చేయవచ్చు. మోనోక్రోటోఫాస్. మోనోక్రోటోఫాస్ అనే ఒక కెమికల్‌ని కూడా ఒక అదేవిధంగా ఎందులోనండి మోనోక్రోటోఫాస్ ఒక కెమికల్‌ని 1.5 లీటర్స్ వాటర్‌లో ఇమర్జ్ చేసి ఒకవేళ స్ప్రే చేసినట్లయితే ఆ వ్యాధిని తొలగించడానికి లేదా ఆ వ్యాధికి నిరోధక చూపించవచ్చునన్నమాట. ఇట్ క్యాన్ బి కంట్రోల్డ్ బై అప్లికేషన్స్ ఆఫ్ క్లోరో క్లోరోఫైరోఫాస్, క్లోరోఫ్లైరోఫాస్ 2.5 ఎంఎల్ గాని, నీమ్ ఆయిల్ అండి. నీమ్ ఆయిల్ అంటే ఏంటండి? నిమ్మకాయ. సారీ నీమ్ అంటే వేప ఆయిల్, వేప నూనె గాని ఉపయోగించి ఒకవేళ స్ప్రే చేసినట్లయితే ఆ యొక్క వ్యాధుల్ని కంట్రోల్ చేయడానికి అవకాశం అనేది ఉంటుందండి. సాధారణంగా మనకి వేప పిండి గాని, వేప నూనె గాని ఇప్పుడైతే ప్రొడక్ట్ తగ్గిపోయింది గానీ, పూర్వకాలంలో లేదా మన పూర్వీకులు చూసుకున్నట్లయితే ఎక్కువగా ఉపయోగించేవారండి. దీన్ని ఉపయోగించడం వలన స్ప్రే చేయడం వల్ల గాని, పొలాల్లో వేయడం వల్ల గాని, ఆ యొక్క పంటలకి వ్యాధి నిరోధక స్వభావం అనేది పెరుగుతుందండి. ఏ రకమైనటువంటి ఇన్సెక్ట్స్ గాని, ఏ రకమైనటువంటి వైరస్ గాని, ఏ రకమైనటువంటి ఫంగల్ గాని, ఏ రకమైనటువంటి బ్యాక్టీరియాలు గాని, లాటియల్మెంతిస్ గాని, ప్రోటోజోవా ఆర్గాన్స్ గాని, ఈవెన్ ఎనీ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి, అనేక మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి వాటిపైన దాడి చేసి లేదా వాటి వల్ల ఇన్ఫెక్టెడ్ అయ్యే క్యాపబిలిటీ అనేది తగ్గుతుంది. కానీ ఇప్పుడు దీన్ని ఎక్కువగా ఉపయోగించడం మానేశారు. ఎందుకంటే కొంచెం, కొంచెం కష్టమైంది.
దాన్ని డిరైవ్ చేయడం కష్టం, దాన్ని సింథసిస్ చేయడం కష్టం అనమాట. మరి ఆ పిక్కలు ఏరడం, తర్వాత దాన్ని ఆడించడం, తర్వాత ఆయిల్ రిమూవ్ చేయడం ఇట్లాంటిదన్నీ కూడా ఉన్నాం. ఎందుకంటే మనం అందరూ కూడా తేలికైనటువంటి పనులకి అలవాటు పడిపోయాం. కష్టపడకూడదు, కష్టపడకుండా డబ్బులు వచ్చేయాలన్నమాట, కష్టపడకుండా అన్నీ కూడా వచ్చేయాలి. అందుచేతన ఇట్లాంటి కొన్ని అంటే ఖర్చు లేదు, అలాగని చెప్పి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండదు. మనం నీమ్ ఆయిల్ ఉపయోగించడం వల్ల ఏ రకమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండదండి. మనం అనేక రకాల కెమికల్స్ని ఉపయోగిస్తున్నాం, కెమికల్ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చినటువంటి కెమికల్స్ని ఉపయోగిస్తున్నాం. ఈ రకమైన కెమికల్స్ అన్నీ కూడా మన మీద సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తాయి. కానీ ఈ మాన్యూరీ కానీ అదేవిధంగా ఈ నీమ్ ఆయిల్ కానీ మనం ఉపయోగించడం వల్ల మనకి అనేక రకాలుగా ఉపయోగం అనేది ఉంది. రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ఓకేనండి, అయినప్పుడు కూడా మనం ఉపయోగించము అంటే. ఇన్సెక్ట్స్ కెన్ బి కంట్రోల్డ్ బై ద అప్లికేషన్స్ ఆఫ్ ఫుల్డాల్. ఒకవేళ ఇన్సెక్ట్స్ని కంట్రోల్ చేయడానికి డెమిక్రేన్, న్యూవాన్ వంటి ఫులిడాల్ వంటి కెమికల్స్ని ఉపయోగించి వీటి మూడింటిని కూడా మిక్స్ చేసి వాటి స్ప్రే చేసినట్లయితే ఇన్సెక్ట్స్ని కంట్రోల్ చేయడానికి అవకాశం అనేది ఉంటుందండి. ఎక్స్ప్లెయిన్ ఇటాలజీ, సిమ్టమ్స్, మోడ్ ఆఫ్ స్ప్రెడ్ అండ్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ ఆఫ్ కోకోనట్ బడ్ రాట్ డిసీజెస్ అండి. కోకోనట్ బడ్ రాట్ డిసీజెస్ అండి. మనకి ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నాము, లేడీ ఫింగర్ గురించి చెప్పుకున్నాం. లేడీ ఫింగర్లో ఒక రకమైనటువంటి వ్యాధి గురి వెనీ క్లియరింగ్ డిసీజెస్ గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ మనకి కోకోనట్ అంటే ఏంటి, కొబ్బరి మొక్కలండి. కొబ్బరి మొక్కల్లో బడ్ రాట్ డిసీజెస్ వస్తుందండి. బడ్ రాట్ డిసీజెస్. కోకోనట్ అంటే దీని యొక్క సైంటిఫిక్ నేమ్ కోకస్ న్యూసిఫెరా అంటారండి. కోకోనట్ యొక్క శాస్త్రనామం ఏంటంటే, కొబ్బరి యొక్క శాస్త్రనామం కోకస్ న్యూసిఫెరా అంటారు. కోకోనట్ బడ్ రాట్ డిసీజెస్ అండి. కోకోనట్లో బడ్ రాట్ డిసీజెస్ ఏ విధంగా వస్తుంది ఏంటి అని చూసుకున్నట్లయితే, బడ్ రాట్ ఈజ్ ఎ ఫ్యాటల్ డిసీజ్ ఆఫ్ కోకోనట్ పామ్. కోకోనట్ మొక్కల్లో ఒక రకమైనటువంటి బడ్ రాట్ డిసీజెస్ అనేది కలుగుతుంది. కామన్లీ అక్కర్స్ ఇన్ వెస్ట్ అండ్ ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా అండ్ క్యారెక్టరైజ్డ్ బై ద రోటింగ్ ఆఫ్ ద టెర్మినల్ బడ్ అండ్ సరౌండింగ్ టిష్యూస్ అండి. కామన్లీ అక్కర్స్ ఇన్ వెస్ట్ అండ్ ఈస్ట్ కోస్ట్ అండ్ మైదాన ప్రాంతాల్లో, తూర్పు పశ్చిమ మైదాన ప్రాంతాలండి. ఈస్ట్ అండ్ వెస్ట్ తూర్పు పశ్చిమ మైదాన ప్రాంతాలు, కోస్ట్ అండ్ మైదాన ప్రాంతం అండి. ఏ మైదానం ఎక్కడండి, ఇండియాలోని మన భారతదేశంలోని తూర్పు పశ్చిమ మైదాన ప్రాంతాల్లోనే ఈ పెరుగుతున్నటువంటి మొక్కలండి ఇవి. ఏవండి, మనకి ఎక్కడ కోకోనట్ ప్లాంట్స్ అనేవి పెరుగుతాయి. అలాంటి మొక్కల్లో బడ్ రాట్ డిసీజెస్ అనేది కలుగుతుంది. ద బడ్ రాట్ డిసీజెస్ లేదా కోకోనట్ ప్లాంట్స్ అనేవి జనరల్లీ గ్రోయింగ్ ఆన్ ఈస్ట్ వెస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా అండ్ క్యారెక్టరైజ్డ్ బై రోటింగ్ ఆఫ్ ద టెర్మినల్ బర్డ్స్ అండ్ సరౌండింగ్ టిష్యూస్. వీటి యొక్క లక్షణాలే, బడ్ రాట్ డిసీజెస్ యొక్క క్యారెక్టర్స్ అనేవి ఎక్కడ కనిపిస్తుందంటే టెర్మినల్ బర్డ్స్ అంటే శీర్షవ మొగ్గలు లేదా శీర్ష మొగ్గల యొక్క సరౌండింగ్ ప్రాంతాలు అన్నమాట. సరౌండింగ్ ప్రాంతాల్లో వీటి యొక్క లక్షణాలు అనేవి కనిపిస్తున్నాయి. వీటి యొక్క లక్షణాలు బడ్ రాట్ డిసీజెస్ యొక్క క్యారెక్టర్స్ అనమాట. టెర్మినల్ బర్డ్స్ కానీ వాటిని సరౌండింగ్ చేసినటువంటి డిసీజ్లో కానీ ఈ రకమైనటువంటి క్యారెక్టర్స్ అనేవి విజిబుల్ అవుతాయని చెప్పుకోవచ్చు. ఫైటోప్తెరా పల్మివోరా, ద ఫంగస్ ప్రొడ్యూస్ ఇంటర్సెల్యులర్ నాన్ సబ్స్ట్రేట్ ఐలిన్ మైసీలియం అండి. ఫైటోప్తెరా అనే స్పీసీస్ వలన ఈ రకమైనటువంటి డిసీజెస్ అనేది కలుగుతుంది. ఫైటోప్తెరా అనేది ఫంగల్ ఇన్ఫెక్షన్ అండి. ఫైటోప్తెరా అనేది ఫంగల్. ఫైటోప్తెరా పాల్మివోరా అనే దాని వలన ఈ రకమైనటువంటి డిసీజెస్ అనేది కలుగుతుంది. ఒక రకమైన ఫంగై అండి, ఒక రకమైన శిలీంధ్రం. అది ఏంటి, ఇంట్రాసెల్యులర్ కణాంతస్థంగా పెరుగుతుంది అనమాట. కణాంతస్థంగా ఆ మొక్కల యొక్క లోపల భాగాలలో
లోపల కణాలలో లోపల కణజాలాల్లో పెరుగుతుంది. నాన్ సబ్స్ట్రేట్ అది ఏ విధంగా ఉంటుంది? నాన్ సబ్స్ట్రేట్ అండి. ఈ శిలీంధ్రం అనేది విభాజకాలు అనేవి ఉండవు. ఏముండవండి? విభాజకాలు అనేవి ఉండవు. హైలిన్ మైసీలియం అనమాట. ఏ విధంగా? తంతువులతో కూడినటువంటి శిలీంధ్ర జాలము. తంతువులతో కూడినటువంటి ఒక శిలీంధ్ర జాలంగా చెప్పుకోవచ్చు అనమాట. స్పొరాంజియోస్పోర్స్ ఆర్ హైలిన్ అండ్ సింపుల్ ఆర్ బ్రాంచ్డ్ అకేషనల్లీ. ఈ స్పొరాంజియోస్పోర్స్ అనేవి సిద్ధ బీజాశయాలు అనేవి హైలిన్ అంటే ఏంటంటే శిలీంధ్ర తంతువులు సింపుల్ గా ఉంటాయి, బ్రాంచ్ని కలిగి ఉంటాయి. అకేషనల్ గా చూసుకున్నట్లయితే హైలిన్ గా ఉంటాయి, సింపుల్ గా ఉంటాయి, బ్రాంచ్డ్ గా ఉంటాయి అని చెప్పుకోవచ్చు. దే స్పొరాంజియోస్పోర్స్ హైలిన్ థిన్ వాల్డ్. థిన్ వాల్ అంటే ఏంటి? థిక్ వాల్డ్ అంటే మందమైన, థిన్ వాల్డ్ అంటే పలుచని గోడలను కలిగి ఉంటుంది. పీర్ షేప్డ్ బేరుపండు ఆకారంలో ఉంటుంది. విత్ ప్రోమినెంట్ పాపిలియాన్. ఓకేనండి. స్పొరాంజియా రిలీజ్ రెనిఫార్మ్. ఎప్పుడండి రిలీజ్ అవుతుంది? రెనిఫార్మ్ అన్నమాట. అదేవిధంగా బైఫ్లాజిలేటెడ్ జూస్పోర్స్ అనేవి ఉంటాయి. బైఫ్లాజిలేటెడ్ ద్వికశాభియుత సిద్ధ బీజాలు అనేవి ఉంటాయి. అపాన్ జెర్మినేషన్ ఎంతవరకు ఉంటాయి? అవి మొలకెత్తినటువంటి దశ వరకు కూడా ఉంటుంది. ద ఫంగస్ ఆల్సో ప్రొడ్యూస్ థిక్ వాల్డ్ స్పెరికల్ ఊస్పోర్స్ కలిగి. ఆ ఫంగస్ అనేవి ఇంకా దేని కలిగి ఉంటాయి? ప్రొడ్యూస్ చేస్తే థిక్ వాల్డ్ మందమైనటువంటి త్వచాలతో కూడినటువంటి సర్పిలాకార ఊస్పోర్స్ అనేవి ఉంటాయి. ఈ ఎడిషన్ అదనంగా చూసి థిక్ వాల్డ్ అండి, మందంగా ఉంటాయి. ఎల్లోయిష్ బ్రౌన్ కలర్ లో ఉంటాయి. క్లైమ్డోస్పోర్స్ ఆర్ ఆల్సో ప్రొడ్యూస్డ్ అండి. క్లైమ్డోస్పోర్స్ కూడా ఆల్సో ప్రొడ్యూస్ అవుతాయి, ఉత్పత్తి అవుతాయి అని కూడా చెప్పుకోవచ్చు. వాటి యొక్క సిమ్టమ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి చూడండి. కోకోనట్ ఆఫ్ ఆల్ ఏజ్ ఆర్ సస్పెక్టబుల్ టు ద డిసీజ్ అన్నమాట. ఓకేనండి. అన్ని దశలు కూడా ఈ యొక్క మొక్కల యొక్క అన్ని దశలు కూడాను ఈ యొక్క వ్యాధి సోకడానికి అనుకూలంగా ఉంటుంది. బట్ ఇట్ ఈస్ మోర్ సివియర్ ఇన్ యంగ్ పామ్స్ ఆఫ్ 5 to 20 years, పర్టికులర్లీ ఇన్ మూన్సూన్ అన్నమాట. అంటే ఏ కొబ్బరి మొక్కలైతే 5 నుంచి 20 సంవత్సరాల వయసులో ఉంటాయో ఆ వయసులో ఉన్నటువంటి మొక్కలకు ఎక్కువ సివియర్గా అనమాట, పర్టికులర్లీ ఆ స్టేజ్లోనే ఈ యొక్క మొక్కలకి వ్యాధి సోకడం అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చునండి. ద ఫస్ట్ ఇండికేషన్ ఆఫ్ ది డిసీజ్ ఈజ్ సీన్ ఆన్ ది సెంట్రల్ షూట్ ఆఫ్ ది ట్రీ. సెంట్రల్ షూట్ అంటే మధ్య భాగంలో కాండాగ్రమ ద్వారా స్పిండల్ అన్నమాట. ఆ భాగము ద్వారా కండి ద్వారా మధ్య భాగంలో ఉన్నటువంటి కండిలోని మొదటిసారిగా ఈ యొక్క వ్యాధిని ఇండికేట్ చేయడం అనేది జరిగిందండి. ద హార్ట్ లీవ్ సోస్ డిస్కలరేషన్ విచ్ బికమ్స్ బ్రౌన్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎల్లోయిష్ బ్రౌన్ అండి. అది ఏం చేస్తుందంటే ఆ లీఫ్ డిసీజెస్ అనేది ఎల్లోయిష్ కలర్ లోకి మారుతుంది. దిస్ ఈజ్ ఫ్లవర్ ఫాలోడ్ బై డ్రాపింగ్ అండ్ బ్రీడింగ్ ఆఫ్ ది హార్ట్ లీఫ్ అన్నమాట. వాటి యొక్క లీవ్స్ అనేవి ఏం చేస్తుంటే పత్రాలు, పెద్ద పరిమాణంలో ఉన్నటువంటి పత్రాలు అనేవి డ్రాపింగ్ అయిపోవడం అనేది జరుగుతుందండి. డ్రాపింగ్ చాలా పరిమాణంలో ఏర్పడడం, చాలా పరిమాణంలో చిన్నవిగా కానీ లేదా బలహీనంగా కానీ ఏర్పడడం అనేది జరుగుతుంది. విత్ ద ప్రోగ్రెస్ ఆఫ్ డిసీజ్ మోర్ నెంబర్ ఆఫ్ లీవ్స్ గెట్ ఎఫెక్టెడ్ విత్ లాస్ ఆఫ్ లస్టర్ అండ్ టర్న్ పేల్ ఇల్లో అన్నమాట. ఏం చేస్తుంది? మొక్కపైన ఉన్నటువంటి అనేక పత్రాలు అనేవి ఈ యొక్క డిసీజ్కి ఎఫెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది అనేసి చెప్పుకోవచ్చు అనమాట. ద ఎంటైర్ బేస్ ఆఫ్ ది క్రౌన్ మే బి ప్రోటీన్ ఎమిటింగ్ ఆఫ్ ఫుల్ స్మెల్ అనమాట. ఆ విధంగా ఆ భాగం అంతా కూడా మొత్తం మొక్క భాగం అంతా కూడా ఆ వ్యాధికి సోకినట్లయితే ఆ భాగాలు అనేవి ఏం చేస్తుందంటే చిన్న ఒక రకమైనటువంటి వాసన కలిగే అవకాశం అనేది, ఒక చెడు వాసన కలిగే అవకాశం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. ద సెంట్రల్ షూట్ కమ్స్ ఆఫ్ ఈజీలీ ఆన్ స్లైట్ పుల్లింగ్. ఓకేనండి. ఆ మధ్య భాగం అనేది, వాటి యొక్క మధ్య భాగం, ఆ కాండం యొక్క మధ్య భాగం అనేది చూసుకున్నట్లయితే ఈజీగా స్లైట్ పుల్లింగ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ద లీవ్స్ ఫాల్ ఇన్ సక్సెషన్ స్టార్టింగ్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ది క్రోన్. అంటే కొన భాగం నుంచి చిన్న భాగాలకు కూడా ఆ క్రోన్స్, ఆ లీఫ్ ఇలా స్ప్రెడ్ అయి ఉంటాయి కదండి, అలా స్ప్రెడ్ అవ్వడం అనేది, విస్తరించడం అనేది
జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి ఫేవరబుల్ కండిషన్స్, ఈ మొక్కలు పెరగడానికి ఫేవరబుల్ కండిషన్స్ ఏంటి చూసుకుంటే, అయి రెయిన్‌ఫుల్ అండి. ఎక్కువగా వర్షాలు పడాలండి. అయి అట్మాస్ఫియరిక్ హ్యూమిడిటీ అనేది ఉండాలండి. ఎక్కువగా వర్షాలు పడాలండి. అదేవిధంగా అట్మాస్ఫియరిక్ హ్యూమిడిటీ అనేది ఉండాలండి. హ్యూమిడిటీ అంటే ఎక్కువ తేమ కలిగే స్వభావం ఉండాలండి. లో టెంపరేచర్ అండి. ఉష్ణోగ్రత తక్కువగా ఉండాలండి. వూండెస్ కాజ్డ్ బై టాపర్ అండి. ఓకేనండి. అయితే వూండ్స్ అంటే అక్కడ గాయాలనేవి. వూండ్స్ అనేవి ఏర్పడతాయి. గాయాలు ఏర్పడడం అనేది జరుగుతుంది. మోడ్ ఆఫ్ స్ప్రెడ్ ఏ విధంగా స్ప్రెడ్ అవుతుంది? ఏ విధంగా సర్వైవల్ అవుతుంది చూసుకున్నట్లయితే ద ఫంగస్ రిమైన్స్ యాజ్ డార్మెంట్ మైసీలియం ఇన్ ద ఇన్ఫెక్టెడ్ టిష్యూ అండ్ ఆల్సో సర్వైవ్ యాజ్ క్లామ్డోస్పోరస్ అండ్ oospores ఇన్ క్రాప్ రిసైడ్స్ ఇన్ ద సాయిల్ అండి. అంటే సాధారణంగా డార్మెంట్ మైసీలియం శిలీంధ్ర జాలం అనేది ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. ఇన్ఫెక్టెడ్ టిష్యూస్ ఆ యొక్క కణజాలాలని, అదేవిధంగా సర్వైవ్ యాజ్ ఎ క్లామిడోస్పోర్స్ని, అదేవిధంగా ఊస్పోర్స్ని ఆ క్రాప్స్ యొక్క దన్నిటిని రిసైడ్ చేయడం అనేది జరుగుతుందండి. ఎక్కడ? ఇన్ ద సాయిల్లోన. ఇన్ ద సాయిల్ అవన్నిటిని కూడా ఊస్పోర్స్ని కానీ క్లామిడోస్పోర్స్ని కానీ సర్వైవ్ చేసి ఆ టిష్యూస్ని విధంగా ఎఫెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ద డిసీజ్ స్ప్రెడ్ ఇన్ మెయిన్లీ త్రూ ఎయిర్ బోర్న్ స్పోరాంజియా అండ్ జూస్పోర్స్ అనమాట. ఈ యొక్క వ్యాధి అనేది ఏ విధంగా స్ప్రెడ్ అవుతుందంటే ఎయిర్ బోర్న్ స్పోరాంజియా అండ్ జూస్పోర్స్ ద్వారా స్ప్రెడ్ అవ్వడం అని జరుగుతుందండి. ఎయిర్ బోర్న్ స్పోరాంజియా కానీ జూస్పోర్స్ ద్వారా కానీ స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. రెయిన్ఫాల్ ఆల్సో హెల్ప్స్ ఇన్ ద స్ప్రెడ్డింగ్ ద డిసీజ్. వర్షం ద్వారా కూడా ఏం చేస్తుందంటే ఈ వ్యాధి అనేది వ్యాప్తి చెందడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇన్సెక్ట్స్ అండ్ టాపర్స్ ఆల్సో హెల్ప్స్ ఇన్ ద స్ప్రెడ్ ఆఫ్ ది ఇనాక్యులం ఫ్రమ్ డిసీజ్ ట్రీస్ అనమాట. ఈ యొక్క మొక్కలకి ఈ యొక్క వ్యాధిని స్ప్రెడ్ లేదా వ్యాప్తి చెందడానికి ఇన్సెక్ట్స్ కూడా ఉపయోగపడతాయి, టాపర్స్ కూడా ఉపయోగపడతాయి అని చెప్పుకోవచ్చునండి. అయితే వీటిని ఏ విధంగా కంట్రోల్ చేయాలి, దీన్ని ఏ విధంగా మేనేజ్ చేయాలి చూసుకున్నట్లయితే కల్చరల్ మెథడ్స్ ఆర్ ప్రొవైడింగ్ ఎడ్యుకేట్ డ్రైన్స్ ఇన్ ద ఫీల్డ్ అండ్ అవాయిడ్ ఓవర్ క్రోయింగ్ అండి. ఓకేనండి. ఎక్కువగా ఈ యొక్క లీవ్స్ని ఎలిమినేట్ చేయడం వల్ల కూడా ఈ యొక్క వ్యాధిని మనం కంట్రోల్ చేయడానికి అవకాశం అనేది ఉంటుందండి. రిమూవ్ అండ్ బర్న్ బేడ్లీ ఎఫెక్టెడ్ ట్రీస్ విచ్ ఆర్ రికవరీ బిహైండ్ అనమాట. ఓకేనండి. రిమూవ్ ఆర్ బర్న్డ్ అనమాట. ఒకవేళ వాటిని ఆ యొక్క మొక్కల యొక్క భాగాలను కానీ ఆ మొక్కల యొక్క లీవ్స్ని కానీ మనం కాల్చివేయడం వల్ల కానీ వాటిని తొలగించడం వల్ల కానీ ఈ యొక్క వ్యాధిని మనం కంట్రోల్ చేయడానికి అవకాశం అనేది ఉంటుందండి. ఇఫ్ డిసీజ్ ఆర్ డిటెక్టెడ్ ఇన్ ఎర్లీ స్టేజ్, ఎక్కువగా ఎర్లీ స్టేజ్లోనే దీన్ని మనం గుర్తించాలండి. రిమూవ్ ద ఇన్ఫెక్టెడ్ టిష్యూ త్రూలీ బై కటింగ్ ద ఇన్ఫెక్టెడ్ స్పిండల్ అలాంగ్ విత్ ద టూ లీవ్స్ సరౌండింగ్ ఇట్ అండ్ ప్రొటెక్ట్ ద కట్ పోర్షన్ విత్ బోర్డెక్స్ పేస్ట్ అండి. ఓకేనండి. అయితే దీన్ని ఎర్లీ స్టేజ్లోనే ఐడెంటిఫై చేసి దాన్ని ఏం చేయాలి, తొలగించాలన్నమాట. ఓకే. ఒకవేళ అలా చేసినట్లయితే ఆ యొక్క ఇన్ఫెక్టెడ్ టిష్యూస్ని ఏం చేస్తామంటే ఏ విధంగా అది టిష్యూస్ ఇన్ఫెక్ట్ అవుతుంది, కటింగ్ ద ఇన్ఫెక్టెడ్ స్పెండల్స్ అనమాట. వాచల ద్వారా ఆ యొక్క లీవ్స్ కానీ అవన్నీ కూడా స్ప్రెడ్ అవ్వడం అనేది జరుగుతుంది. అందువల్ల వాటిని స్టార్టింగ్లోనే దాన్ని ఐడెంటిఫై చేసినట్లయితే మనం తొలగించడానికి అవకాశం అనేది ఉంటుందనేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇంకా చూసుకుంటే అండ్ ప్రొటెక్ట్ ద కట్ పోర్షన్ విత్ బోర్డాక్స్ పేస్ట్ అనమాట. ఈ బోర్డాక్స్ పేస్ట్ను ఉపయోగించి కూడా దాన్ని మనము కంట్రోల్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. గివ్ ప్రొపియోలైటిక్ స్ప్రే అనేది ఒకటి ఉంటుంది. ప్రొపియోలైటిక్ స్ప్రే అనేది ఉంటుందండి. ఈ ప్రొపియోలైటిక్ స్ప్రేని కూడాను బోర్డాక్స్ మిక్చర్తో కలిపి ఒకవేళ ఆ ప్లాంట్స్కి స్ప్రే చేసినట్లయితే ఆ యొక్క వ్యాధిని మనం కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే మూన్సూన్లోనే చేయాలన్నమాట. అంటే వేగంగా అనమాట. చల్లగా వాతావరణం ఉన్నప్పుడే ఇన్ ఆన్సెట్ ఆఫ్ మూన్సూన్ వాతావరణం ఉన్నప్పుడే మనం ఆ విధంగా ప్రొపియోలైటిక్ స్ప్రేని కానీ బోర్డాక్స్ మిక్స్ని కానీ వాటిపై స్ప్రే చేసినట్లయితే ఏంటండి కొబ్బరి మొక్కలపైన స్ప్రే చేసినట్లయితే ఆటోమేటిక్గా వాటికి ఆ వ్యాధిని రాకుండా లేదా వ్యాధి సోకినటువంటి భాగాలను కూడా తొలగించడానికి అవకాశం అనేది ఉంటుందనేసి చెప్పుకోవచ్చు. కోకోనట్ బ్యాస్ స్టెమ్ రాట్
తంజీవర్ విల్ట్, బోల్ రాట్ డిసీజెస్ అనేవి. కోకోనట్ మొక్కల్లో మరొక రకమైనటువంటి వ్యాధి అనేది ఉంటుంది. తంజీవర్ విల్ట్ డిసీజెస్ గానీ, బోల్ రాట్ డిసీజెస్ గానీ, అదేవిధంగా బేసిల్ స్టెమ్ రాట్ డిసీజెస్ గానీ వస్తుంది. ఇవన్నీ ఒకటేనండి. బేసిల్ స్టెమ్ డిసీజెస్ అన్న చూడండి, మనకు క్వెషన్ అడిగేటప్పుడే చూడండి ఏదో ఒకటి అడుగుతాడు. ఏదో ఒకటి అడుగుతాడు కాబట్టి ఈ 3 పదాలను గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 పదాలు ఏ ఒక పదమైనా సరే అడగడానికి అవకాశం ఉంది. 3 పదాలు అడగడు. ఏదో ఒక పదం మాత్రం, ఏదో ఒక వర్డ్ మాత్రం అడుగుతాడు. ఏంటి? బేసిల్ స్టెమ్ ఎక్స్‌ప్లెయిన్ ద బేసిల్ స్టెమ్ డిసీజ్ అండి. ఎక్స్‌ప్లెయిన్ ద బేసిల్ స్టెమ్ రాట్ డిసీజెస్ ఇన్ కోకోనట్ ప్లాంట్స్. ఎక్స్‌ప్లెయిన్ ద తంజీవర్ విల్ట్ డిసీజెస్ ఇన్ కోకోనట్ ప్లాంట్స్. ఎక్స్‌ప్లెయిన్ ద బోల్ రాట్ డిసీజెస్ ఇన్ కోకోనట్ ప్లాంట్స్ అనొచ్చండి. కోకోనట్ ప్లాంట్స్ అనకపోవచ్చు, లేకపోతే కోకస్ న్యూసిఫెరా అనొచ్చండి. కోకోనట్ అనొచ్చు, లేదా కోకస్ న్యూసిఫెరా అనొచ్చు. ఈ 3 వర్డ్‌లో ఏ వర్డ్ వాడినా సరే, మనం ఇప్పుడు చెప్పబోయినటువంటి క్వెషన్‌కి ఆన్సర్ రాయాల్సిన బాధ్యత అనేది మీకు ఉంది. అందుచేతన క్వెషన్ మాత్రం చక్కగా అర్థం చేసుకోండి. మనం రాయడం ఎంత ముఖ్యమో, ఏ క్వెషన్‌కి ఏ ఆన్సర్ రాసామనేది కూడా ఒక ముఖ్యమైనదండి. ఓకేనండి. ఒకవేళ ఇండైరెక్ట్‌గా ఒక్కోసారి మనం బోటనీ పరంగా చూసుకున్నట్లయితే ఎక్కువగా ఇండైరెక్ట్‌గా క్వెషన్‌ల అవకాశం ఉంటుంది. లేదా ఆన్సర్‌లోనే ఏదో ఒక పాయింట్ పట్టుకొని దాన్ని క్వెషన్‌గా మాడిఫై చేసే అవకాశం అనేది ఉంటుంది. అందుచేతన ఆన్సర్ చదవాలి, క్వెషన్ చదవాలి. 2 చదివినట్లయితే మనం ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. అందుచేతన ఈ 3 వర్డ్స్ కూడా ఉపయోగించాలి. ఒక్కోసారి చూడండి డైరెక్ట్‌గా ఈ కామన్ నేమ్ కాకుండా సైంటిఫిక్ నేమ్ అడుగుతాడు. కోకోనట్ ప్లాంట్ అనకపోవచ్చు, కోకస్ న్యూసిఫెరా అంటారు. లేదా బ్రింజల్ అనకపోవచ్చు, సోలానమ్ స్పీసెస్ అనొచ్చు. గ్రౌండ్‌నట్ అనకపోవచ్చు, అరాకిస్ హైపోజియా అనొచ్చు. ఏదైనా సరే ఆ ప్లాంట్‌కి ఆన్సర్ అనేది ఉంటది. కొన్ని సందర్భంలో మన బోటనీకి వచ్చేసరికి అదొక్కటే మైనస్ ఉంటది. ఒక్కోసారి సైంటిఫిక్ నేమ్ అడగొచ్చు. ఆ ప్లాంట్‌కి సంబంధించిన సైంటిఫిక్ నేమ్ అడగొచ్చు. ఆ సైంటిఫిక్ నేమ్ అడిగి ఆ డిసీజ్ అడగొచ్చు. లేదా ఆ ప్లాంట్‌కి సంబంధించినటువంటి కామన్ నేమ్ అడిగి, ఆ కామన్ నేమ్‌తో ఆ డిసీజెస్ అనేది ఏ విధంగా వస్తుందనేసి అడగొచ్చనమాట. ఏదడిగినా సరే ఆన్సర్ రాయడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఏదో ఒక మ్యాటర్ చదువుకొని వెళ్ళిపోతే మనం ఆన్సర్ చేయలేము. సైంటిఫిక్ నేమ్ రావాలి. అందుకే నేను దానికి సంబంధించి సైంటిఫిక్ నేమ్ చెప్తున్నాను. దానికి సంబంధించి కామన్ నేమ్ చెప్తున్నాను. దాన్ని ఏ విధంగా లోకల్ నేమ్ కూడా చెప్తున్నాననమాట. ఒక్కోసారి లోకల్ నేమ్‌తో కూడా పిలుస్తారు. అన్ని ఏరియాలో ఒక రకంగా పిలవరండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం తూటాకు మొక్కలనేవి ఉన్నాయండి. తూటాకు మొక్కలు మన ఏరియాలో తూటాకు మొక్కలంటారండి. మరి కొన్నిటిలో గల్లా మొక్కలంటారండి. మరి కొన్నిటిలో రేడియో మొక్కలంటారండి. ఒక్కో రకంగా ఒక్కొక్క ఏరియాలో ఐపోయిమస్ స్పీసీస్ అంటారండి. ఏదైనా సరే ఒకటే మొక్క. మొక్క మారదు. మొక్క ఒకటే. ప్లాంట్ నేమ్ ఒకటే. కానీ దాన్ని ప్రాంతాన్ని బట్టి పిలిసే విధానం మారుతుంటది. అందుచేతన దాన్ని కూడా ఐడెంటిఫై చేసుకొని, ఒక రకంగా గుర్తించుకొని, మనం ఎగ్జామ్‌కి వెళ్ళినట్లయితే మంచిదనేసి నా ఒపీనియన్. మరి మీ ఇష్టం కదా! సరేనా? తంజావూరు విల్ట్ అన్నా సరే, బోల్ రాట్ డిసీజెస్ అన్నా, బేసిల్ స్టెమ్ రాట్ డిసీజెస్ అన్నా ఒకటే. ఈ 3 డిసీజెస్ గాని, ఈ 3 పదాలు కూడా మనకి ఎక్కడ వస్తుందంటే, కోకస్ న్యూసిఫెరా అనే ప్లాంట్‌లో వస్తుంది. దానికి ఇటియాలజీ ఎలాగుంటదంటే, గోనోడెర్మా లూసిడమ్ ఫంగస్ ప్రొడ్యూస్ ఏ సెమీ సర్క్యులర్ బెసిడియోస్పోర్స్ అండి ఆర్ బెసిడియోకార్ప్. సాధారణంగా గొనిడెర్మా లూసిడమ్ లూసిడమ్ అనేది ఒక రకమైనటువంటి ఫంగై అండి ఇది. గొనిడెర్మా లూసిడమ్ ఇది ఫంగై, ఒక శిలీంధ్రం. అది ఏం చేస్తుందంటే సెమీ సర్క్యులర్ బెసిడియోకార్ప్‌ని ప్రొడ్యూస్ చేస్తుందండి. ఒక బెసిడియోకార్ప్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. దాన్ని బ్రాకెట్ అంటారండి. దాన్ని ఏమంటారంటే బ్రాకెట్. విచ్ ఈజ్ అటాచ్డ్ టు ద ట్రీ విత్ ఏ స్టాక్ అన్నమాట. ఇది దేంతో అటాచ్ అవుతుందంటే ఆ మొక్క యొక్క స్టాక్. ఆ మొక్క యొక్క స్టాక్ అంటే కాడ భాగముతో, కాడ భాగంతో అటాచ్ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ద బెసిడియోకార్ప్ ఈజ్ వెరీ బిగ్. చాలా పెద్ద సైజులో ఉంటది. అబౌట్ 10-12 సీఎం డయామీటర్స్ అండి. ఎలాగుంటదండి? బిగ్ సైజులో ఉంటుంది. 10-12 సీఎం డయామీటర్ సైజ్ అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అండ్ వుడ్ అనమాట. హార్డ్‌గా గట్టిగా ఉంటుందన్నమాట. ద అప్పర్ సర్ఫేస్ ఈజ్ టఫ్
షైనింగ్, లైట్ టు డార్క్ బ్రౌన్ ఆర్ ఆల్మోస్ట్ బ్లాక్ విత్ కాన్సెంట్రిక్ ఫెర్రోస్ అనేవి ఉంటాయండి. ద అప్పర్ సర్ఫేస్ దాని యొక్క ఉపరితల భాగాలనేవి, ఆ మొక్క యొక్క ఉపరితల భాగాలనేవి ఈజ్ టఫ్ టఫ్‌గా ఉంటాయి. షైనింగ్ కాంతివంతంగా ఉంటాయి. లైట్ టు డార్క్ బ్రౌన్ కలర్‌లో ఉంటాయి. ఆల్మోస్ట్ బ్లాక్ విత్ కాన్సెంట్రిక్ ఫెర్రోస్. ఒక నలుపు రంగులో ఉన్నటువంటి ఫెర్రోస్ చారలను కలిగి ఉంటాయండి. ఒక నలుపు రంగులో గాఢమైనటువంటి కాన్సెంట్రిక్ ఫెర్రోస్‌ని కలిగి ఉంటుందండి. ద లోవర్ సర్ఫేస్ ముందువరకు మనం అప్పర్ సర్ఫేస్ చెప్పుకున్నాం. ద లోవర్ సర్ఫేస్ ఈజ్ వైట్ కలర్‌లో ఉంటుంది. సాఫ్ట్‌గా ఉంటుంది. నంబర్ ఆఫ్ మినిట్ పోర్స్ అనేక చిన్న రంధ్రాలనేవి ఉంటాయి. న్యూమరస్ మినిట్ పోర్స్ అనేవి ఉంటాయనేసి చెప్పుకోవచ్చునండి. న్యూమరస్ మినిట్ పోర్స్ అనేవి ఉంటాయండి. అయితే నెక్స్ట్ ది స్పోర్స్ రిప్రజెంట్ ద ఓపెనింగ్ ఆఫ్ ది హైమీనియల్ ట్యూబ్స్ అండి. ఈ పోర్స్ అనేవి దేనికి రిప్రజెంట్ చేస్తాయండి? దేనికండి? హైమీనియల్ ట్యూబ్స్ అండి. హైమీనియల్ ట్యూబ్స్. తంతుయుత రంధ్రాలు లేదా తంతుయుత భాగాలుగా ఉంటాయండి. విచ్ ఆర్ లైన్డ్ విత్ బెసిడియా అండ్ బెసిడియోస్పోర్స్. ఇవన్నీ కూడా లైన్డ్ అండి. ఒక వరుస క్రమంలో ఉన్నటువంటి బెసిడియా అండ్ బెసిడియో స్పోర్స్‌ని కలిగి ఉంటాయండి. ఈ ట్యూబ్స్ లేదా హైమీనియల్ ట్యూబ్స్ అనేవి ఒక వరుస క్రమంలో ఉన్నటువంటి బెసిడియాని గాని, బెసిడియోస్పోర్స్‌ని గాని కలిగి ఉంటాయి. బెసిడియస్ స్పోర్స్ అనేవి ఓవల్ షేప్‌లో ఉంటాయి. బ్రౌన్ కలర్‌లో ఉంటాయి. మందమైనటువంటి త్వచాలను కలిగి ఉంటాయని చెప్పుకోవచ్చునండి. మందమైనటువంటి త్వచాలను కలిగి ఉంటుంది. వాటి యొక్క సింప్టమ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి? వాటి యొక్క లక్షణాలు అనేవి ఏ విధంగా ఉంటాయో చూసుకున్నట్లయితే ద ట్రీస్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 10 to 30 years ఆర్ ఈజిల్లీ అటాక్డ్ బై ద ప్యాథోజన్. అంటే వ్యాధి జనకాలు. ప్యాథోజన్ అంటే ఏంటంటే వ్యాధి జనకాలనేవి సోకడానికి, ఆ మొక్కల పైన సోకడానికి అనుకూలమైనటువంటి వయసు ఏదంటే 10 to 30 ఇయర్స్ అండి. 10 to 30 ఇయర్స్. 10 నుంచి 30 సంవత్సరాల వయసులోనే ఈ వ్యాధి జనకాలనేవి ఎక్కువగా వ్యాప్తి చెందడం లేదా దాడి చేయడానికి అవకాశం ఉంటుంది. ఏ మొక్కలకండి? కోకస్ మొక్కలకి. ఏ మొక్కలకండి? న్యూసిఫెరా మొక్కలకి. కోకస్ న్యూసిఫెరా మొక్కలు. ద ఫంగస్ ఈజ్ సాయిల్ బోర్న్ అండ్ ఇన్ఫెక్ట్ ద రూట్స్ అండి. ఈ ఫంగస్ అనేవి, ఏ ఫంగస్ అనేది ముందు మనం చెప్పాం కదా ఫంగస్. ఆ ఫంగస్ అనేది మృత్తికలో ఉంటుంది. సాయిల్ బోర్న్ అండి. మృత్తికలోనే పెరుగుతుంది. ఇన్ఫెక్ట్స్ ద రూట్స్, వేర్లు కూడాను, వేర్లుపై కూడా దాడి చేస్తుందండి. దేనిపై దాడి చేస్తుందండి? వేర్లు పైన దాడి చేస్తుందని చెప్పుకోవచ్చు. ద మోస్ట్ యూజువల్ సిమ్టమ్స్ ఆర్ ఎల్లోయింగ్, వైట్ రింగ్ అండ్ డ్రాపింగ్ ఆఫ్ ది అవుటర్ ఫ్రాన్స్ విచ్ రిమైన్ హ్యాంగింగ్ అండి అరౌండ్ ద ట్రంక్ ఫర్ సెవరల్ మంత్స్ బిఫోర్ సీడింగ్ అనమాట. ఓకేనండి. ద మోస్ట్ యూజువల్ సిమ్టమ్స్, బాగా ఉపయోగకరమైనటువంటి లక్షణాలు ఏంటంటే ఎల్లోయింగ్ అండి, వితరింగ్ అండ్ డ్రాపింగ్ ఆఫ్ ది ఔటర్ ఫ్రాన్స్ అన్నమాట. అంటే వెలుపల వైపు ఉన్నటువంటి ఫ్రాన్స్ అంటే పత్రాలు అనేవి ఆ విధంగా ఎల్లో కలర్‌లో ఉంటుంది. వైట్ రింగ్ ఉంటుంది. డ్రాపింగ్ ఉంటుందని చెప్పుకో. విచ్ రిమైన్స్ హ్యాంగింగ్ అండి. బాగా విశాలంగా అన్నమాట. ఊగడానికి అనుకూలంగా లేదా చలించడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పు. అరౌండ్ ద ట్రంక్ ఫర్ సెవరల్ మంత్స్ అన్నమాట. ఆ ట్రంక్, ఆ యొక్క పైప్ మొదలు భాగం నుంచి ఏర్పడినటువంటి లీవ్స్ అనేవి ఆ విధంగా విశాలంగా చలించడానికి అవకాశం ఉంటుందనేసి చెప్పుకోవచ్చునండి. ద యంగర్ లీవ్స్ రిమైన్ గ్రీన్ ఫర్ సమ్ టైమ్స్ అండ్ లేటర్ టర్న్ యెల్లోయిష్ బ్రౌన్. ఆ యొక్క యవ్వన స్థితిలో ఉన్నటువంటి పత్రాలనేవి గ్రీన్ కలర్ నుంచి కొన్ని సందర్భాల్లో యెల్లో కలర్‌లోనికి చేంజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ద న్యూ ఫ్రాన్స్ ప్రొడ్యూస్డ్ బికమ్స్ సక్సెసివ్లీ స్మాలర్ అండ్ yellowish ఇన్ కలర్ విచ్ డస్ నాట్ అన్‌ఫోల్డ్ ప్రాపర్‌లీ అన్నమాట. కొత్తగా ఏర్పడినటువంటి ఈ పత్రాలు న్యూ ఫ్రాన్స్ అనేవి కొత్తగా ఏర్పడినటువంటివి స్మాలర్ అంటే చిన్నవిగా ఉంటాయి. యెల్లోయిష్‌గా ఉంటాయి. అదే విధంగా డస్ నాట్ అన్‌ఫోల్డ్ ప్రాపర్‌లీ, అవి ఏ రకంగా ముడతలు చెంది ఉండవన్నమాట. ముడతలు పడవు. ఫోల్డింగ్ అవ్వవండి.
సాఫ్ట్ రాట్ అక్కర్స్ ఇన్ ద బర్డ్. సాధారణంగా మొగ్గలు అనేవి సాధారణంగా చూసుకుంటే న్యూలీ ఫార్మ్డ్ అనమాట. న్యూలీగా కొత్తగా ఫార్మేషన్ అటువంటి లీవ్స్ అనేవి మోర్ ఆఫ్టర్ ద స్పెండల్ ఈజ్ బ్లోన్. ఏ విధంగా ఉంటే కండాకారంలోనికి మారిపోతాయి అనమాట. కండాకారంలోనికి మారిపోవడం అనేది జరుగుతుంది. ద విల్టింగ్ ప్లాంట్స్ ఆల్సో సో బ్లీడింగ్ ప్యాచ్ నియర్ ద బేస్ ఆఫ్ ది ట్రంక్. ఈ ట్రంక్ దగ్గరలో చూసుకున్నట్లయితే ఈ విల్టింగ్ ప్లాంట్స్ వడ్లిపోయినటువంటి మొక్కలు అనేవి, నీరు అందనటువంటి మొక్కలు అనేవి ఆ విధంగా బ్లీడింగ్స్ ప్యాచెస్ అంటే ప్యాచెస్ అంటే మచ్చలను ఏర్పరచడం అనేది జరుగుతుంది. ఎక్కడ? బేస్ ఆఫ్ ది ట్రంక్ అనమాట. బేస్ ఆఫ్ ది ట్రంక్ దగ్గరలో ఏం చేస్తుందంటే బ్లీడింగ్ ప్యాచెస్ అనే ఫార్మేషన్ కావడం అనేది జరుగుతుంది. బ్లీడింగ్ ప్యాచెస్ అనే ఫార్మేషన్ అవుతాయి. ఈ బ్రౌన్ గమ్మీ లిక్విడ్ ఊస్ out from the cracks in the tree which slowly result in the death of outer tissues. ఎప్పుడైతే ఇవి అందులోకి వెళ్ళాయో ఆ భాగాలని క్రాక్స్ అంటే చీలిపోతాయి లేదా చిట్లు పోవడం అనేది జరుగుతుందండి. చిట్లు పోవడం వల్ల అవుటర్ టీసీస్ అనేవి ఏమైపోతాయండి? డెడ్ అయిపోతాయి అనమాట. అవుటర్ టీసీస్ అనేవి డెడ్ అయిపోవడం లేదా వెలుపుల కణాలు అనేవి తొలగిపోవడం లేదా వెలుపుల కణాలు అనేవి చనిపోవడం అనేది జరుగుతుంది. యాజ్ ద ఇన్ఫెక్షన్ అడ్వాన్స్ ఫ్రెష్ బ్లీడింగ్ ప్యాచెస్ కొత్తగా ఏర్పడినటువంటి ఈ బ్లీడింగ్ ప్యాచెస్ అనేవి ఏపీఎస్ అబౌవ్ ద ఓల్డ్ వన్స్ అనమాట. ఎక్కడగా ఈ పాత భాగాల పైన కనిపిస్తాయని చెప్పుకోవచ్చు. అవి ఎలాగ ఏ రకంగా ఉంటాయి? 3 to 5 meters హైట్లో ఉంటాయి. అపాన్ 3 to 5 meters హైట్లో ఉంటాయి. ద డికే ఆఫ్ ది బేసల్ పోర్షన్ ఆకర్ స్లోలీ అండ్ ట్రీ సక్కమ్స్ టు ద డిసీజ్ ఇన్ 2 to 3 years అనమాట. ద డికే ఆఫ్ బేసల్ పోర్షన్ అంటే వాటి యొక్క పీట భాగాలు అనేవి స్లోగా ఆ మొక్కల యొక్క పీట భాగాలు అనేవి స్లోగా సక్కమ్స్ అని పెరుగుతాయి అన్నమాట. పెరిగి ఆ 2 to 3 yearsలోనే ఆ యొక్క డిసీజెస్కి గురి కావడం అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనండి, అది సాధారణంగా ద రూట్స్ ఆఫ్ బిల్డింగ్ ట్రీ సో డిస్కలరేషన్ అండ్ సెవరల్ రాటింగ్ అనమాట. వాటి యొక్క ఆ మొక్కల యొక్క ఆ యొక్క ఫోకస్ న్యూసిఫెరా మొక్కల యొక్క రూట్స్ అనేవి ఎక్కువగా నీటిని కోల్పోవడం వలన ఆ యొక్క మొక్కలు అనేవి ఏమైపోతాయంటే విల్టింగ్ అయిపోవడం అనేది జరుగుతుంది. అంటే వడలోటా చెందడం అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చు. అలా జరగకుండా ఉండటానికి అనుకూలమైన వాతావరణ పరిసరాలు అనేవి ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ట్రీస్ గ్రోయింగ్ ఇన్ శాండీ లోమ్ అండ్ శాండీ సాయిల్స్. శాండీ లోమ్ అంటే మనకి ఇసుక క్లే సాయిల్లో కానీ అంటే ఇసుక నేలల్లో ట్రీస్ గ్రోన్ ఇన్ శాండీ లోమ్ అండ్ శాండీ సాయిల్స్లో అక్కడ పెరిగినటువంటి మొక్కలు అనేవి వాటర్ లాగింగ్ డ్యూరింగ్ సివియర్ రెయిన్స్ అనమాట. ఒకవేళ ఇప్పుడు చూడండి, మనకి ఏ మొక్కలైనా మనం పెరగాలి అనుకుంటే మంచి మంచి పెరుగుదల అనేది ఉండాలి, మంచి గ్రోత్ అనేది ఉండాలి, మంచి డెవలప్ అనేది ఉండాలి, మంచి హీల్డింగ్ అనేది రావాలి, మంచి హార్వెస్టింగ్ రావాలనుకుంటే క్లే సాయిల్ అనేది మంచిగా ఉంటుంది. ఏ పంట పండించాలన్నా సరే క్లే సాయిల్ అనేది మంచిగా ఉంటుందని చెప్పుకోవచ్చు. క్లే సాయిల్ అని ఎందుకంటామంటే అన్ని రకాల మూలకాలను కలిగి ఉండి నీటిని పట్టి ఉంచే సామర్థ్యం అనేది ఆ మొక్కకి ఎక్కువగా ఉంటుంది. అన్ని రకాల మూలకాలను కలిగి ఉండి నీటిని పట్టి ఉంచే సామర్థ్యం అనేది క్లే సాయిల్ లేదా బంకమట్టి నేలలకు ఎక్కువగా ఉంటుంది. క్లే అంటే బంకమట్టి నేలలండి ఎక్కువగా ఉంటుంది. అందుచేతన ఆ నేలలు అనేవి ఎక్కువగా పంటలు పండించడానికి లేదా పంటలు దిగుబడి రావడానికి అనుకూలంగా. అదేవిధంగా శాండ్ సాయిల్ అన్నాం చూడండి. ఈ శాండ్ సాయిల్లో మనకి ఎక్కువగా చూసుకుని వాటర్ నిల్వ ఉండదు. వాటర్ ఎప్పుడైతే నిల్వ ఉండలేదో వాటి మీద వాటర్ లాగింగ్ అనేది ఏర్పడుతుంది లేదా వాటర్ డెఫిషియన్సీ అనేది ఏర్పడుతుంది. నీటి లోటు లేదా నీటి లోపం అనేది ఏర్పడుతుంది. నీటి లోపం అనేది ఏర్పడిందంటే ఆ ప్రదేశంలో మొక్కలు పెరగవు, మొక్కలు విల్టింగ్ చెందిన తర్వాత ఆటోమేటిక్గా మొక్కలు కొంతకాలానికి చనిపోయే అవకాశం అనేది ఏర్పడుతుంది అనేసి చెప్పుకోవచ్చు అన్నమాట. అదే అంటాను చూడండి, ట్రీస్ గ్రోయింగ్ ఇన్ శాండీ లోమ్ అండ్ శాండీ సాయిల్స్ వాటర్ లాగింగ్ డ్యూరింగ్ సివియర్ రెయిన్స్ అనమాట. ఆ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే నీరు చాలా తక్కువగా ఉంటుంది. లో సాయిల్ మాయిశ్చర్
కంటెంట్ డ్యూరింగ్ సమ్మర్ మంత్స్ అండ్ డ్యామేజ్ కాజ్డ్ బై వేవ్లెస్ అండ్ బీట్లెస్ అండి. సాధారణంగా చూసుకున్నట్లయితే అక్కడ తరంగాలు ఏర్పడడం కానీ ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయండి. ఎక్కువగా వాటర్ అనేది లభ్యం కాదండి. ఓకేనండి. మోడ్ ఆఫ్ స్ప్రెడ్ అండ్ సర్వైవ్ చూసుకుంటే ద ఫంగస్ ఈజ్ సాయిల్ బోర్న్ అండ్ సర్వైవ్ ఇన్ ద సాయిల్ అనమాట. అవి ఈ ఫంగని ఎక్కువగా సాయిల్లోనే పుడతాయి. సాయిల్లోనే మన్నిక లేదా సాయిల్లోనే పెరగడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు లాంగ్ టైం ఎక్కువ కాలం అనమాట. ద ప్రైమరీ ఇన్ఫెక్షన్ ఈజ్ త్రూ డెసిడియస్ స్పోర్స్ ఇన్ ద సాయిల్ అనమాట. ప్రాథమికంగా అవి ఎక్కడ దాడి చేస్తాయంటే ఎప్పుడు దాడి చేస్తాయంటే బెసిడియస్ స్పోర్ దశలోనే మృతికలో దాడి చేయడం అనేది జరుగుతుంది. విచ్ అటాక్ రూట్స్ దేని అక్కడ సాయిల్ ఏముందండి రూట్స్ అనేవి ఉన్నాయి. ఆ రూట్స్కి దాడి చేయడం అనేది జరుగుతుంది. ద ఇరిగేషన్ వాటర్ అండ్ రెయిన్ వాటర్ ఆల్సో హెల్ప్స్ ఇన్ ద స్ప్రెడ్ ఆఫ్ ది ఫంగస్. ఈ ఫంగస్ అనేది స్ప్రెడ్ అవ్వడానికి ఇరిగేషన్ వాటరు అదేవిధంగా రెయిన్ వాటర్ కూడా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు అనమాట. ఇరిగేషన్ వాటర్ రెయిన్ వాటర్ కూడా ఉపయోగపడుతుంది చెప్పుకోవచ్చు. అయితే వీటిని ఏ విధంగా కంట్రోల్ చేయాలి, వీటిని ఏ విధంగా మేనేజ్మెంట్ చేయాలని చూసుకున్నట్లయితే రిమూవ్ అండ్ బర్న్ సెవరల్ ఇన్ఫెక్టెడ్ ట్రీస్ విచ్ ఆర్ బిహైండ్ రికవరీ. ఏ మొక్కలకైతే వ్యాధి సోకిందో వ్యాధి సోకినటువంటి మొక్కలను మనం కంప్లీట్గా తొలగించాలి లేదా కాల్చివేయాలండి. ఐసోలేటెడ్ డిసీజ్డ్ ట్రీస్ బై డిగ్గింగ్ ఏ ట్రించ్ ఆల్ అరౌండ్ టు చెక్ ఫర్దర్ స్ప్రెడ్ అనమాట. అలాగా డిసీజ్ సోకినటువంటి మొక్కల యొక్క భాగాలని వేరు చేయాలన్నమాట. వేరు చేసి డిగ్గింగ్ అయితే ట్రించ్ డిగ్గింగ్ అంటే ఒక గోతులు తవ్వేసి ఆ గోతులో పాతి వేసేయాలండి. గోతులో పాతి వేయాలి. ఆ విధంగా చేయడం వల్ల ఆ రకమైనటువంటి వ్యాధుల స్ప్రెడ్డింగ్ను కూడా తగ్గించవచ్చు. ఇరిగేట్ ద ఫార్మ్స్ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఫోర్టినైట్ డ్యూరింగ్ సమ్మర్ మంత్స్. ఎక్కువగా ఇది ఏం చేయాలంటే ఈ సమ్మర్ మంత్స్లోనే ఎక్కువగా దీనికి నీరు పెట్టాలన్నమాట ఈ పామ్ మొక్కలకి. అప్లై హెవీ డోసెస్ ఆఫ్ ఫామ్ యార్డ్ మాన్యూరే ఆర్ కంపోస్ట్ ఫర్ గ్రీన్ మాన్యూరే అట్ 50 kg ట్రీస్ ఎయిర్ అలాంగ్ విత్ 5 kg ఆఫ్ నీమ్ కేక్. సాధారణంగా చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం కూడాను 50 kg గ్రీన్ మాన్యూరీ కానీ పచ్చి రొట్టె ఎరువులను కానీ లేకపోయినట్లయితే నీమ్ కేక్ అంటే మనకి నిమ్మ నిమ్మ పిండిని నీమ్ కేక్ అంటే నిమ్మ పిండి నిమ్మ కాదండి నిమ్మ కాదండి వేపపిండి వేపపిండి నిమ్మ వస్తుంది సిట్రస్ కాదు వేపపిండిని కానీ గ్రీన్ మాన్యూర్ అంటే పచ్చి రొట్టె ఎరువులని 50 kg వేయాలండి ఆ మొక్కలకి. ఈర్ అలాంగ్ విత్ 5 kg ఆఫ్ నీమ్ కేక్. 50 kg గ్రీన్ మాన్యూర్ని 5 kg వేప పిండిని ప్రతి సంవత్సరం కూడా వేసినట్లయితే ఆ మొక్కలు అనేవి చాలా ఏపుగా పెరిగి మంచిగా పెరిగి హై హీల్డింగ్ ప్రొవైడ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. అవకాశం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. డ్రెంచ్ ద సాయిల్ నియర్ ద ట్రీ విత్ 40 liters of 1 per cent borax mixture at quarterly interval for thrice a year and repeat after 2 to 3 years. ప్రతి 2-3 సంవత్సరాలు అనమాట. 2-3 సంవత్సరాలు అంటే క్వార్టర్లీ అండి. 6 మాసాలకు ఒకసారి లేదా 3 మాసాలకు ఒకసారి హాఫ్ ఇయర్లీ కానీ ఇక్కడ 3 మాసాలకు ఒకసారి అనమాట. ఈ బోర్డ్రాక్స్ మిక్సర్ని కానీ ఓకేనండి ఈ బోర్డ్రాక్స్ మిక్సర్ని 40 liters అండి పర్ ఇయర్ 3 మాసాలకు ఒకసారి ఆ మొక్కలకి మనం స్ప్రే చేసినట్లయితే ఆ మొక్కలకి మనం అందించినట్లయితే ఈ బోర్డ్రాక్స్ మిక్సర్ని ఆటోమేటిక్గా రిపీటెడ్గా అందించినట్లయితే 2 to 3 yearsలోనే అవి బాగా పెరిగి హీల్డింగ్ రావడానికి అవకాశం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. థ్రైస్ ఇవ్వాలండి. సంవత్సరానికి 3 మాసాలకు ఒకసారి. ఒక సంవత్సరంలో 3 మాసాలు అంటే 3 months అంటే 4 times ఇవ్వాలండి ఈ బోర్డ్రాక్స్ మిక్సర్ని. అంటే ఎన్ని లీటర్ మొత్తం ఈ 4 months ఈ 4 times కూడాను 40 liters ఇవ్వాలన్నమాట.
40 లీటర్స్ ఇచ్చినట్లయితే ఆ మొక్కలనేవి మంచిగా గ్రో అయ్యి ఈల్డింగ్ ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా ఫంగజోల్ 2 కేజెస్, కాపర్ సల్ఫేట్ 1 కేజెస్‌ని అదేవిధంగా 100 ఎంఎల్ వాటర్‌లో కలిపేసి గాని, లేదా 100 ఎంఎల్ వాటర్‌లో గాని, 2 ఎంఎల్ ట్రైడ్ డింఫార్‌లో గాని దీన్ని కలిపియాలనమాట. ఫంగజోల్ గాని, కాపర్ సల్ఫేట్‌ని గాని రెండిటిని వాటర్‌లో కలిపి వాటికి అప్లై చేసినట్లయితే ఇంజెక్ట్ చేయాలి. స్టెమ్‌కి ఇంజెక్ట్ చేయాలనమాట. ఆ మొక్కల యొక్క మొదల్లో గాని, ఆ కాండ భాగాల్లో గాని ఒకవేళ గుచ్చించి లోనకి పంపించినట్లయితే అవి మంచిగా పెరిగి ప్రొడక్ట్ రావడానికి అవకాశం అనేది ఉంటుందనమాట. ఏ విధంగా చేస్తాం అది? దాన్ని కూడా క్వార్టర్‌లుగా పంపించాలనమాట. ఇంటర్వెల్స్ అంటే సంవత్సరంలో 3 మాసాలకు ఓసారి ఇస్తా. మరో 3 మాసాలకు ఓసారి ఇస్తా. మరో 3 మాసాలకు ఓసారి. ఒకసారి 3 మాసాలకు ఓసారి. ఎన్ని సార్లు ఇచ్చినట్లు? ఇది 3 మంత్స్ ఫర్ ఎగ్జాంపుల్‌గా జూ జాన్వరిలో ఇచ్చామనుకోండి ఒకసారి. మళ్ళీ ఎప్పుడు ఇవ్వాలి? మళ్ళీ ఎప్పుడు ఇవ్వాలి? జాన్వరి తర్వాత ఎప్పుడు ఇవ్వాలండి? జాన్వరి తర్వాత ఎప్పుడు ఇవ్వాలండి మరలా? జాన్వరి తర్వాత ఏప్రిల్‌లో ఇవ్వాలి. మరలా ఎప్పుడు ఇవ్వాలి? జాన్వరి తర్వాత ఎప్పుడు ఇవ్వాలి? మళ్ళీ ఏప్రిల్‌లో ఇచ్చాం. ఏప్రిల్ తర్వాత ఏమివ్వాలి? ఆగస్ట్‌లో ఇవ్వాలి. ఆగస్ట్ తర్వాత మళ్ళీ ఎప్పుడు ఇవ్వాలండి? ఆగస్ట్ తర్వాత డిసెంబర్‌లో ఇవ్వాలి. ఈ విధంగా ఇయర్‌లో 4 టైమ్స్ ఇవ్వాలి. 3 మంత్స్, 3 మంత్స్, 3 మంత్స్, 3 మంత్స్ అనమాట. ఈ విధంగా 3 మంత్స్‌కి ఓసారి ఇచ్చినట్లయితే ఆ మొక్కలనేవి బాగా వేపుగా పెరిగి, చాలా పొడవు పెరిగి, ప్రొడక్ట్ అనేది ఎక్కువగా రావడానికి, ఈల్డింగ్ అనేది ఎక్కువగా రావడానికి, హార్వెస్టింగ్ ఎక్కువగా రావడానికి అవకాశం అనేదే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇది సాధారణంగా చూసుకున్నట్లయితే ఫిఫ్త్ యూనిట్‌కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. ఇవి చదవండి. 4 క్వెషన్స్ మంచిగా చదివినట్లయితే మీరు ఎక్కువగా రీచ్ అవ్వడానికి, ఎక్కువ మార్కులు గెయిన్ చేయడానికి అవకాశం ఉంది. ఈ 4 క్వెషన్స్ నుంచే ఈ 4 ఎస్ఏ క్వెషన్స్ చదివినట్లయితే 2 మార్క్స్ కవర్ అవుతాయి. 4 మార్క్స్ కవర్ అవుతాయి. 10 మార్క్స్ కవర్ అవుతాయి. మీరు భయపడవలసిన అవసరం లేదు. చక్కగా నీట్‌గా నేర్చుకోండి. చక్కగా నీట్‌గా చదవండి. యూ గెట్ గుడ్ మార్క్స్ అండి. ఓకేనండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.